వాక్యాలకు వెళ్దాం. వెళ్ళే ముందు వాక్యంలోకి వెళ్ళే ముందు ఎప్పటికైనా సరే నాకు ఒక అలవాటు ఉంది. ఎక్కడికైనా బయట మీటింగ్స్కి వెళ్ళినా, జనరల్గా పల్లెల్లో ఉన్నా, టౌన్లో ఉన్నా, అక్కడున్న జనాలను బట్టి ఏ వాక్యం ధ్యానం చేసుకోబోతామో అన్న విషయాన్ని మొదట్లోనే చెప్పేస్తా. ఒక 5 నిమిషాలు, ఈ 5 నిమిషాలు బాగా వింటే, 5 నిమిషాలు బాగా వింటే మిగిలిన 40 నిమిషాల వాక్యాన్ని వినాలా వద్దా అనేది మీ చేతిలో ఉంటుంది. అర్థమవుతుంది చెప్పేది? మొదట 5 నిమిషాలు బాగా విన్నారనుకో, మిగిలిన వాక్యాన్ని వినాలా వద్దా అనేది మీకు అర్థమవుతుంది. ఎప్పటికైనా సరే వాక్యాన్ని వెళ్ళే ముందు ఆ వాక్య సారాంశాన్ని అంతా మొదట్లో 5 నిమిషాలు చెప్తా. ఆ విన్న తర్వాత నేను ఇది తెలుసుకోవాలి, ఇది నేర్చుకోవాలి అనే ఆశ మీలో ఉన్నట్లయితే మీరు వినగలుగుతారు. అర్థమవుతుంది చెప్పేది? రైట్. వెళ్ళే ముందు ఒక మాట చెప్తా. అదేంటంటే యథార్థంగా జరిగిన సంఘటన, కానీ కొంచెం మార్చి చెప్తాను. అదేంటంటే ఒక సేవకునికి 2 ఆడపిల్లలు పుట్టారు. ఎంతమంది? మధ్య మధ్యలో ఇలా ప్రశ్నలు వేస్తాను. ప్రశ్నలు ఏమంటారా, వద్దున్నా ఫ్లోగా చెప్పుకుంటూ వెళ్ళిపోంటారా? చాయిస్ మీదే. ప్రశ్నలు వేయాలి అంటే చప్పట్లు కొట్టండి, వేయకూడదంటే పక్కన వాళ్ళు కొట్టండి. మంచిది. సరే, అయితే ఒక సేవకునికి 2 ఆడపిల్లలు పుట్టారు. ఆ 2 ఆడపిల్లలు, మగ పిల్లలు లేరు, 2 ఆడపిల్లలు. అయితే సేవకుడు బాగా కష్టపడి ప్రయాసపడి సంఘాన్ని కడుతూ సేవను పరిచయం ముందు కొనసాగిస్తున్నాడు. అలా కొనసాగిస్తున్నప్పుడు సేవలో చాలా కష్టాలు ఉంటాయి, చాలా అవమానాలు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. సేవకుడు అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి క్రైస్తవంలో ప్రాముఖ్యంగా గొర్రెలని, దశంభాగాలని, తర్వాత ఇలాంటి వాళ్ళని, అలాంటి వాళ్ళని, తక్కువ కులమని రకరకాల విమర్శించేవాళ్ళు, ట్రోల్ చేసేవాళ్ళు, కామెంట్లు పెట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు లేకుండా పోలేదు. అవునా కదా? అవునా కదా? రైట్, వెరీ గుడ్. అలా జరుగుతున్నటువంటి సేవా జీవితంలో తన తండ్రి గారు సేవకుడు కాబట్టి ఆ పేదరికము, అవమానాలు పిల్లలకి ఇద్దరికి తెలుసుంటా తెలీదా? తెలుసుంటుంది. బయట వాళ్ళకంటే సేవకుల పిల్లలు బాగా తెలుసు. పైగా ఆడపిల్లలు కాబట్టి ఆడపిల్లలు కాస్త స్టేజ్ ఎక్కి పాటలు పాడినా, వాక్యం చెప్పినా, లేదంటే ఏదైనా పరిచయం చేసినా రకరకాల కామెంట్లు చేసేవాళ్ళు, రకరకాల మాట్లాడేవాళ్ళు. ఈ అవమానాలన్నీ 2 ఆడపిల్లలు చూశారు. చూసిన తర్వాత 2 ఆడపిల్లలకు పెళ్ళిడు వచ్చింది. తండ్రికి కొడుకు లేడు కాబట్టి ఈ తండ్రి ఏమనుకున్నాడంటే, నా 2 ఆడపిల్లలను అద్భుతమైన సేవకులకి ఇచ్చి పెళ్లి చేయాలా, అద్భుతమైన పరిచయం చేయాలా, వాళ్ళు జీవిత శేషంలో దేవుడిని నా మయంపరచాలా, దేవుడి చిత్తంలో ఉండాలా అనేది తండ్రి కోరిక. అయితే అమ్మాయిలకు భయమే. ఏంటి ఇద్దరికి భయాలంటే, మేము ఒకవేళ సేవకుని చేసుకున్నాం అనుకో, ఇన్ని రోజులు సేవలో మా నాన్నగారు సేవ చేస్తున్నారు, పరిచయం చేస్తున్నారు, ఇన్ని రోజులు ఈ సేవా పరిచయలో ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు ఎదుర్కొన్నాం. ఇప్పుడు మళ్ళీ మేము సేవకుని చేసుకున్నాం అనుకో, మళ్ళా నిందలు, మళ్ళా అవమానాలు, ఇవన్నీ భరించాలా, మా వల్ల కాదు అని 2 అనుకునేవాళ్ళు. అయితే పెద్ద అమ్మాయికి పెళ్లి చూపులు వచ్చాయి. వచ్చిన తర్వాత 2 అనుకున్న తర్వాత పెళ్లి చూపులు వచ్చిన తర్వాత నాన్నగారికి చెప్పింది కూతురు, నాన్న నాకు పెళ్ళి ఇష్టం లేదు, నేను ఒక మంచి బిజినెస్ మ్యాన్, ఒక వ్యాపారవేత్తను లేదా ఉద్యోగ వ్యక్తిని చేసుకుంటా, ఇలా సేవలో ఉన్నటువంటి వ్యక్తిని నాకు ఇష్టం లేదు అని చెప్పాడు. ఎవరు అన్నవాళ్ళు? పెద్ద అమ్మాయి. తండ్రికి బాధేసింది. ఏమైందమ్మా, ఎందుకమ్మా సేవలో అంటే పవిత్రంగా, పరిశుద్ధంగా, భయభక్తులు కలిగి మంచి మనసాక్షి కలిగి ఉంటాం అంటే ఉద్యోగస్తులు చేసుకోకూడదు అని అంటలే సుమా, వ్యాపారస్తులు చేసుకోకూడదు అంటాంలే, కానీ దేవుని చిత్త ప్రకారం చేసుకోవాలన్న ఉద్దేశం అని తండ్రి ఆశ. కానీ కూతురేమో లేదు నాన్న నాకు వద్దని. ఏమంటే ఆ నిందలు అవమానాలు చెప్పింది. నా తట్టుకోలేను నాన్న, ఆ నిందలు అవమానం నాకు వద్దని. తండ్రి సంధాయించాడు, తండ్రి చెప్పే ప్రయత్నం చేశాడు, వినలేదు కూతురు. సరే, మొత్తానికైతే ఏడుపులు, పెడపప్పులు, గొడవలు ఎన్నో జరిగాయి. అలా 6 నెలలు గడిచింది, 8 నెలలు గడిచిన తర్వాత మొత్తానికైతే ఆ పెద్దమ్మాయి కోరుకున్నట్టే ఒక వ్యాపారవేత్తకిచ్చి పెళ్లి చేశారు. అమ్మాయి 2 పిల్లలు పుట్టుకు బాగుంటారు కాబట్టి చక్కగా చేసుకున్న తర్వాత అద్భుతంగా వ్యాపారంలో, బిజినెస్లో ఎక్కితే కారు, దిగితే కారు, ఎక్కితే ఏసీ, దిగితే ఏసీ, ఆర్థికంగా ఏ కొదవలేదు. ఇన్నాళ్ళు నిందలు అవమానాలు భరించినటువంటి ఆ తల్లి అద్భుతమైన ఒక ఉద్యోగస్తుని ఇంట్లో భార్యగా ఉంది, అద్భుతంగా పిల్లగాడు. ఇంకా 2వ అమ్మాయి ఉంది కదా, ఆ 2వ అమ్మాయి కాలం మారిన తర్వాత ఆ అమ్మాయికి పెళ్లి చూపులు వచ్చింది. ఆ అమ్మాయి పెళ్లి చూపులు ఉన్నప్పుడు ఆ అమ్మాయి మాత్రం సేవకుని చేసుకుంది. ఎవరిని? సేవకుని చేసుకున్న తర్వాత ఆ సేవకుడు మారుమూల గ్రామంలో ఒక చిన్న మందిరం కట్టుకొని, ఒక పాక వేసుకొని ఆ పాకలో సేవ చేస్తున్నాడు. వీళ్ళ నాన్నగారు ఏమంటారు, ఈ పాస్టర్ గారు వాళ్ళ నాన్న, పాస్టర్ గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అమ్మా నువ్వు సేవకుని చేసుకోవాలని అన్నావు కాబట్టి చిన్న కూతురు చెప్పింది, నేను సేవకుని చేసుకుంటానన్నా, దేవుని చిత్త ప్రకారం సేవకుని చేసుకుంటా, నేను ప్రభుత్వంలో ప్రార్థన చేసినప్పుడు ఆయన కొరకు ఎన్నో అవమానాలను భరిస్తాను, ఆయన సేవ చేయాలని నాకు కోరుకుంది, తప్పకుండా నేను సేవకుని చేసుకున్న ఉద్దేశంతో 2వ అమ్మాయి చెప్పింది. ఆ తండ్రి చాలా సంతోషపడ్డాడు. నా 2వ కూతురన్న అద్భుతంగా దేవుని సేవలో ఉంటుందని సంతోషంతో లోబడి ఇంకా సరే అని చెప్పేసి మొత్తానికైతే 2 కూతురును సేవకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఎవరిని? 2వ కూతురిని. ఎవరికి ఇచ్చి పెళ్లి చేశారు? సేవకుడికి ఇచ్చి పెళ్లి చేశారు 2 కూతురిని. అలా సేవకుడికి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత మొత్తానికైతే పేదరికం, ఎందుకంటే మారుమూల గ్రామంలో సేవ చేసేవాడు ఆ కాపరి.
ఈ పేదరికము, దరిద్రత తిప్పి కొడితే వారానికి కానుక చాలా తక్కువ వచ్చేది, అవమానాలు, నిందలు భరిస్తుండేది. కాలం మారుతుంది, సంవత్సరాలు అయింది, 2 నెలలు అయింది, 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది. అక్కేమో కారులో తిరుగుతుంది, చెల్లేమో నార్మల్ బైకులో తిరుగుతుంది. స్ప్లెండర్ ప్లస్ బైకులు ఉంటాయి కదా, ఈ బైకులో తిరుగుతుంది. అక్కేమో ఎట్లా తిరుగుతుంది? కారులో తిరుగుతుంది. ఎందుకు చెప్పండి? ఒక మంచి వ్యాపారవేత్తం చేసుకుంది కాబట్టి. చెల్లి ఎవరిని చేసుకుంది? సేవకుని చేసుకుంది. చెల్లి సేవకుని చేసుకుంది కాబట్టి ఇంకా ఏం చేసే పరిస్థితి లేదు. ఆ పేదరికం, అవమానాలు, కన్నీరు, బాధ. కానీ చెల్లి కుటుంబంలో, చెల్లి హృదయంలో తెలియని ఆనందం, తెలియని సంతోషం, నెమ్మది ఉండేది. కాలాలు మారుతున్నాయి. 5 ఏళ్ళు అయింది, 7 ఏళ్ళు అయింది, 8 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది. ఈ మారుమూల గ్రామంలో సేవ చేస్తున్నటువంటి సేవకుడు చిన్నగా అభివృద్ధి అవుతూ అనేక ప్రాంతాల్లో సేవ చేయడం, వాక్య పరిచయం చేయడం, దేశాలు తిరుగుతూ అద్భుతమైన పరిచయం చేయడం మొదలుపెట్టాడు. అలా పేదరికంలో ఉన్న వీళ్ళు కూడా దేవుడు బహుగా ఆర్థికంగా, సంఘం విషయంలోనూ, పేరు ప్రఖ్యాతల విషయంలోనూ దేవుడు దీవించాడు. అలా 10-15 ఏళ్ళు అయింది. అయిన తర్వాత అక్క చెల్లెలు ఇద్దరు వచ్చి ఒక హోటల్లో కూర్చున్న తర్వాత అప్పటికి చెల్లి అక్కను చూసింది, అక్క చెల్లిని చూశారు. అక్క చాలా దినాలు అయింది అక్క నేను చూసి అని ఒకరొకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత అక్క చెల్లి వైపు తీక్షణంగా చూస్తుంది. ఎవరి వైపు? చెల్లి వైపు తీక్షణంగా చూస్తుంది. చూస్తూ కళ్ళల్లో కన్నీరు కారుస్తుంది. ఏడవడం మొదలుపెట్టింది. చెల్లి చూస్తుంది అక్కను. ఎందుకు అక్క ఏడుస్తున్నావు? ఏమైంది అక్క? ఏమైనా సమస్య అక్క అంటే లేదు అని సైలెంట్గా ఉంది. ఏమైంది చెప్పక్క? వాళ్ళకి అప్పటికి పిల్లలు పుట్టారు, ఒకరికి పిల్లలు పుట్టారు. వాళ్ళ భర్తలేమో బయట అలా రెస్టారెంట్ పెద్ద హోటల్లో కాబట్టి బయట వెళ్ళి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వీళ్ళిద్దరు అక్క చెల్లిద్దరు ఇక్కడ కూర్చున్నారు, పిల్లలేమో ఆడుకుంటున్నారు. అక్క ఏమో భయంకరంగా ఏడుస్తుంది, చెల్లి వైపు చూస్తూ ఏడుస్తుంది. చెల్లి చూస్తూ అక్క వైపు చూస్తుంది. ఏమైంది అక్క? ఎందుకు ఏడుస్తున్నావు? బావగారు బాగా చూసుకోవట్లేదా? ఏమైంది అక్క అని. అప్పుడు అక్క చెప్తుంది చెల్లితో, చెల్లి నాన్నగారు 15 ఏళ్ళ కిందట మన ఇద్దరికి పెళ్లి చేస్తున్నప్పుడు చెప్పాడు, అమ్మా నాకు కుమారుడు లేడు, నాకు ఇచ్చిన మందిరంలో చాలా కష్టపడి పరిచర్య చేశాను, కానీ మీరిద్దరూ సేవకులను చేసుకొని పరిచర్య చేయాలి, సేవకుడితో పాటు దేవుని నామను మహింపరచాలి, ఆయన సిలువను మోయాలని నా కోరిక అని తండ్రి చెప్పాడు. కానీ తండ్రి మాట వినుకోకుండా నేను ఒక వ్యాపారవేత్తం చేసుకున్నాను. కానీ వ్యాపారవేత్తం చేసుకున్న తర్వాత నాకు ఆర్థికంగా ఏ లోటు లేదు, బాగానే ఉన్నాం. కానీ ఆ సమాధానం లేదు, నెమ్మది లేదు, తృప్తి లేదు. కుటుంబంలో గర్వంతో కూడిన మాటలు, అహంకారం, దేవుని దూరం అయిపోయాను, ఆ ప్రేమ కరువు అయిపోయింది, అసంతృప్తి, సమాధానం లేదు, అల్లాడిపోతున్నా ఇంట్లో అని అక్క చెప్పింది. అప్పుడు చెల్లి అడిగింది అక్కను, ఏమనంటే, అక్క నాన్న చెప్పాడు కదా సేవకులను చేసుకో, లేదంటే ఇలా సేవలో పరిచయంలో ఉంటే బాగుంటుందని, నువ్వు ఎందుకు సేవకుని చేసుకోవడానికి ఇష్టపడలేదు, ఏమైందని. అప్పుడు అక్క చెప్పింది, నీకు తెలీదా సేవలో ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని నిందలు ఉంటాయి, ఎన్ని బాధలు ఉంటాయి, అయినా నువ్వెలా చేసుకున్నావు సేవకుని? అయినా ఈ 10 ఏళ్ళు నేను చూశాను, మీ భర్త అంటే మరిది కదా అవుతాడు, మీ మరిది గారు ఈ పూరే గుడిసెలో, ఈ చిన్న పేదరికంలో ఇన్ని కష్టాలు పడుతూ సేవ చేస్తారు, ఎలా తట్టుకోగలిగావు? అసలు ఎలా చేసుకున్నావు ఆ సేవకుని? ఎలా నువ్వు నిలబడుకోగలిగావు అని అడిగింది. ఎవరు? అక్క. ఎవరిని? చెల్లిని. అప్పుడు చెల్లి ఏం చెప్పిందంటే, అక్క నువ్వు చెప్పింది వాస్తవమే, నా యవ్వన కాలంలో పెళ్లి చేసుకునే ముందు నేను కూడా ఏడ్చాను ప్రభు సన్నిధిలో, ప్రభువా నీ సేవాన్ని పరిచయం నేను చేయలేను. ఒక క్రైస్తవురాలుగా, ఒక సాదా సీదా వ్యక్తిగా ఒక మూల కూర్చొని అప్పుడప్పుడు ఆదివారం వచ్చి వాక్యం చదువుకొని నా కుటుంబాన్ని కట్టుకుంటాను, నీ సేవా పరిచయం చేయలేను. ఎందుకంటే ఈ రోజుల్లో సేవ చేయడం అంటే చిన్న విషయం కాదు, భయంకరమైన బూతులు తిడతారు, అవమానిస్తారు, గేలి చేస్తారు, నా వల్ల కాదు అని నేను కూడా ఏడ్చానక్క. అయితే ఆ రోజు రాత్రి లేదా ఆ దినాల్లో ఉపవాస ప్రార్థన చేసుకొని నా వివాహ దినాల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నన్ను ఒక కీర్తన ద్వారా ఆదరించాడు, ఒక కీర్తన ద్వారా మాట్లాడాడు అని చెప్పింది. అప్పుడు అక్క అడిగింది, అవునా ఏంటి ఆ కీర్తన అనింది. ఎవరిని? చెల్లిని. అప్పుడు ఆ చెల్లి ఆ కీర్తన చెప్పడం మొదలుపెట్టింది. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఇప్పుడు నా ప్రశ్న, జీవితంలో కష్టాలు వస్తాయి రావా? రాని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒకవేళ ముఖేష్ అంబానీ కొడుకు కానీ పెళ్లి చేశారనుకో మీ కూతుర్ని, కష్టాలు రావా? ఏంటో ఓపెన్ కలగాలి చదువులో రావా? సరే, అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడే, డొనాల్డ్ ట్రంప్ ఒక కొడుకున్నాడు అనుకో, ఆ కొడుకు మీ కూతుర్ని ఇచ్చారనుకో, కష్టాలు రావా? వస్తాయి రావా? వస్తాయి. ఒకవేళ మీ కూతురు ఒక కొడుకున్నాడు అనుకో, ఒకవేళ ఏ ఊరిలో, ఏ దేశంలో, ఈ 196 దేశాల్లో ఏ మూల ఏ గ్రామంలోకి ఎతికి ఒక అమ్మాయిని పట్టుకొని వచ్చి మీ కొడుకు పెళ్లి చేసినా ఆ అమ్మాయి ఏదో ఒక రోజు బాధ పెట్టదా, కన్నీరు గార్చరా? నా ప్రశ్న మీకు ఏమైనా అర్థమవుతుందో లేదో. ఏం చెప్తున్నానంటే, జీవితంలో దేశాన్ని పరిపాలించే రాజైనా, రాజకీయ నాయకుడైనా, ప్రధానమంత్రి అయినా, పూరి గుడిసెలో ఉన్నటువంటి సామాన్య వ్యక్తి అయినా, రాజకీయ నాయకులైనా, ఎవరి కుటుంబంలో అయినా సరే కన్నీళ్లు కార్చని రోజు, బాధపడని రోజు, నిరాశ నిస్పృహకుండా వెళ్ళని రోజు ఉంటుందా? ఏంటో మాట్లాడరు. ఉంటుందా? ఉండదు. ఎవరి జీవితంలో అయినా సరే, ఈవెన్ సేవకుల జీవితంలో అయినా సరే, రాజకీయ నాయకుల జీవితంలో అయినా సరే, దేవుని బిడ్డల జీవితంలో అయినా సరే, హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఏ మతంలో అయినా సరే కష్టాలు, కన్నీరు, బాధ ఉంటాయా ఉండవా?
ఉంటాయి. ఇప్పుడున్న జనరేషన్లో జనరల్గా చాలామంది పెళ్లి చేసుకొని భయపడతారు. ఎందుకు భయపడతారంటే ఆ శ్రమలు ఆ కష్టాలు తట్టుకోలేక ఎందుకులే పెళ్ళిళ్ళు అని చెప్పేసి. అవునా? చాలామంది పెళ్లి చేసుకుని అలాగే ఉండిపోయి జంజీ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే పెళ్ళి అనేది అలర్జీ అని చెప్పేసి. అయితే ఎందుకంటే కష్టాలు వస్తాయి కాబట్టి, ఎందుకంటే ఓర్చుకోలేం కాబట్టి. ఇదంతా ఏం చెప్తున్నానంటే, ఇక్కడ కూర్చున్న మీ జీవితాల్లో, మీ పిల్లల జీవితాల్లో భవిష్యత్తులో కష్టాలు వస్తాయి, కన్నీరు వస్తాయి, సేవలు అవమానాలు వస్తాయి, బాధలు వస్తాయి అని తెలిసినా కూడా నిలబడడం ఎలా అనేది ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అర్థమైందా? అర్థం కాలేదా? మళ్ళీ చెప్పాలా? అర్థమైంది, త్వరగా ముగిచ్చేసి వెళ్ళిపోతామంటారా? అర్థమైందా? అర్థమైతే ఇంకెందుకు చెప్పడం? రైట్, అర్థమైందా? వెళ్దాం ముందుకు. కష్టాల్లో, కన్నీరులో, బాధ, కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు నిలబడాలంటే ఏం చేయాలి? ఓకే, మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి. భవిష్యత్తులో కష్టాలు వస్తాయి. ఈ 10 ఏళ్ళు ఈ పరిచయం దేవుడు కాచి కాపాడాడు. 11వ సంవత్సరం, 12వ సంవత్సరం, 13వ సంవత్సరం, 14వ సంవత్సరం, 15వ సంవత్సరం, నెక్స్ట్ ఇంకా సంవత్సరాలు వస్తాయి రావా? వచ్చే సంవత్సరాల్లో సంజీవ్ తేజ నేను అప్పుడప్పుడు ఆలోచిస్తాంట నా రూమ్లో కూర్చొని, నన్ను ఎవరైనా ట్రోల్ చేస్తే ఏంది నా పరిస్థితి అని. అర్థం కదా? నన్ను ఎవరైనా ట్రోల్ చేశారనుకో, అంటే సోషల్ మీడియాలో చూస్తారు కదా, ట్రోల్ చేశారనుకో ఏంటబ్బా పరిస్థితి అని, చెట్లు పుట్ల పడుకొని ఎడుతానేమో అని. ఒకవేళ ట్రోల్ చేశారనుకో, అవమానించారనుకో, గేలు చేశారనుకో, లేదా భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు వచ్చాయనుకో, కష్టాలు వచ్చాయనుకో, నా అన్నవారు వేధించారనుకో, అప్పుడు నా ఏంటి పరిస్థితి? తట్టుకోగలనా? తట్టుకోవాలంటే ఏం చేయాలి? సరే, ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానే. భవిష్యత్తులో మీకు కష్టాలు రావా? భవిష్యత్తులో మీకు కన్నీరు రాదా? భవిష్యత్తులో మీకు బాధ రాదా? ఒకవేళ సేవకులు అయితే సేవలో కష్టాలు రావా? ఎందుకు రావన్నా? కూర్చో, నా పక్కన కూర్చో అని చెప్పారు అనుకో, వాళ్ళు చెప్పే కష్టాలు విన్నామనుకో, తడిసిపోద్ది పైనుంచి కింది వరకు. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, సేవలు అన్ని అవమానాలు, అన్ని నిందలు. తుమ్మిన అవమానిస్తారు, దగ్గిన అవమానిస్తారు. మీరు నమ్మరు చెప్తే, ఓసారి ఇట్లా సేపడు పాపం ఫ్యాన్ పెట్టారు పక్కన. ఈ ఫ్యాన్ ఉంది కదా, ఆ పాపం సేవకుడికి ఈ హెయిర్ ఉంటుంది కదా, ముందుగానే పైన దగ్గర ఎగిరిపోయి ఉంటుంది. కానీ ఉన్నటువంటి 2-3 ఎంటికలు పాపం ఇలా తిరిగాయి అనమాట, రింగులు ఇలా. దేనికి? ఈ ఫ్యాన్ గాలికి. అర్థమైందా? అప్పుడు పక్కన కుర్రోళ్ళు చూసారా అయ్యగారు అక్కినేని నాగేశ్వరరావు అలా దూగాడు తలకాయ అన్నాడంట. ఏంటే అక్కినేని నాగేశ్వరరావుగా తలకాయ దూగినాడు అన్నాడంట. అంటే ఏం చెప్తున్నానంటే, ఎంటికలు ఇలా వచ్చినా తప్పే, ఇలా వచ్చినా తప్పే, ఇలా ఉన్నా తప్పే, ఏం వేసుకున్నా తప్పే. పైనుంచి కింది వరకు అబ్జర్వ్ చేస్తారు. పైనుంచి కింది వరకు ఏ ఒక్క తప్పు దొరుకుతుందా? అవమానిద్దామా? భార్యలను, పిల్లలను, బిడ్డలను వరుస పెట్టి తిడతారు. ఇంకా రాజకీయ నాయకులు తిడతారే అట్లా. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఇలా భవిష్యత్తులో కష్టాలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, మనల్ని నమ్మిన వారే మధ్యలో చెయ్యి వదిలేస్తారు అని తెలిసినా కూడా ఎలా చేయగలుగుతాం పరిచర్య? ఎలా పని చేయగలుగుతాం? మీకేమైనా అర్థమవుతుంది చెప్పేది? కష్టాలు వస్తాయని తెలిసినా కూడా ఎలా చేయగలగాలి, ఎలా ముందుకెళ్ళగలగాలి, ఎలా నిలబడగలగాలి? ఇప్పుడు నా ప్రశ్న, ఇప్పుడు దాకా చెప్పింది ఏంటంటే, ఇక ముందు మనం ధ్యానం చేసుకోబోయేది ఏంటంటే, భవిష్యత్తులో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, మిగిలిన ఈ సేవా జీవితంలో, నా పరిచర్య జీవితంలో, మిగిలిన నా శేష జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా పడిపోకుండా నిలబడగలగాలి అంటే, ఆ మార్గంలో అంతం వరకు నమ్మకంగా నడవడగలగాలి అంటే మనకేం కావాలి? అర్థమైందా? ఇప్పుడు మీకు ఎవరికైనా తెలుసుకోవాలని ఉందా లేదా? తెలుసుకోవాలనుందా? రైట్, చెప్తామా? రైట్. ఆ కీర్తన ఏంటంటే దావీదు రాసిన కీర్తన. ఆ కీర్తనలో 150 కీర్తనలు బైబిల్లో. 150 కీర్తనలో 7 ప్రాముఖ్యమైన కీర్తనలు ఉంటాయి. మళ్ళీ ఎత్తున గుర్తుపెట్టుకోండి, 150 కీర్తనలో 7 ప్రాముఖ్యమైన కీర్తనలు. ఎందుకు నా 7 ప్రాముఖ్యమైన కీర్తనలు అంటే, ఆ 7 కీర్తనలను పశ్చాత్తాప కీర్తనలు అంటారు. ఈ 150 కీర్తనలో దావీదు ఎక్కువ కీర్తనలు రాశాడు. అయితే ఈ 150 కీర్తనలో 7 కీర్తనలు పశ్చాత్తాపంతో కూడిన కీర్తనలు ఉంటాయి. 3-4 శతాబ్ద కాలంలో సంఘపితరులు థియాలజికల్గా వాటిని పశ్చాత్తాప కీర్తనలు అంటారు. పెనిటెన్షియల్ శామ్స్ అంటారు. అంటే పశ్చాత్తాపంతో కూడినటువంటి కీర్తనలు 7 కీర్తనలు. ఈ 7 కీర్తనలో 5 కీర్తనలు దావీదే రాశాడు. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, 7 కీర్తనలు పశ్చాత్తాప కీర్తనలు అయితే అందులో 5 కీర్తనలు దావీదు రాశాడంటే దావీదు ఎంతగా పశ్చాత్తాపడింటాడు? అర్థమైంది చెప్పింది? అర్థమైందా? పశ్చాత్తాపం అంటే తాను చేసిన తప్పును బట్టి రోధించడం, బాధపడడం, అయ్యో ఈ తప్పు చేశానే, ఇలా వెళ్ళిపోయానే అని దావీదు, దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు 7 కీర్తనలో 5 కీర్తనలు రాశాడు, పశ్చాత్తాపంతో కూడిన కీర్తనలు. ఈ 7 కీర్తనలో ఒక కీర్తన ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. అదవుతుందా? ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, మీరు ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, కన్నీటిలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం. జనరల్గా కొన్ని ప్రార్థనలు కష్టాల్లో ఉన్నప్పుడు వస్తాయి, బాధలు ఉన్నప్పుడు వస్తాయి, చేతుల్లో డబ్బు లేనప్పుడు వస్తుంది, అనారోగ్యంలో రిమ్స్ హాస్పిటల్లో ఉన్నప్పుడు, బెడ్ మీద ఉన్నప్పుడు, అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు, రకరకాల పరిస్థితుల్లో మనకు ప్రార్థనలు వస్తాయి. అప్పటి వరకు ప్రార్థన రావు, అప్పటి వరకు మోకాలు లేరు. ఎప్పుడైతే లివర్ ఫెయిల్ అయింది, కిడ్నీలు ఫెయిల్ అయినాయి అన్నాడనుకో, అప్పుడు ఆడతారు కళ్ళల్లో కన్నీరు. అప్పుడుదా కళ్ళల్లో కన్నీళ్ళు రావు, మోకాలు వేసి ప్రార్థన చేయరు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, దావీదు కూడా అన్నిసార్లు పశ్చాత్తాపడ్డాడంటే
దావీదు జీవితంలో కూడా చాలా సంఘటనలు జరిగాయి. అర్థమవుతుందా? దావీదు జీవితంలో కూడా చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. అయితే ఆ కష్టాల్లో దావీదు నమ్మకంగా ఉండడానికి కారణం ఏంటి? పడిపోకుండా, జారిపోకుండా. అఫ్కోర్స్ దావీదు పడిపోయాడు, జారిపోయాడు, తిరిగి మళ్ళీ నిలబడగలిగాడు. తిరిగి నిలబడగలిగి అంతం వరకు నమ్మకంగా 2000 సంవత్సరాల కిందట ఈ భూమి మీద యేసుక్రీస్తు పుట్టినప్పుడు దావీదు కుమారుడు అని పిలిపించుకున్నాడు. అవునా కదా? అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఏ తల్లిదండ్రి అయినా సరే తాడుబోతో, వ్యభిచారో, మోసగాడు అనుకో, తమ కడుపును పుట్టిన బిడ్డలు ఈయన నా తండ్రి అని చెప్పుకోవడానికి ఇష్టపడరు. చెప్పుకోండి, ఇష్టపడతారా? ఇష్టపడరు. ఎందుకు? సమాజంలో అలాంటి పేరు ఉంది కాబట్టి. మరి దావీదు వ్యభిచారం చేయలేదా? దావీదు హంతకుడు కాదా? హంతకుడు కాదా? వ్యభిచారి కాదా? అయినప్పటికీ దేవుడు దావీదు కుమారుడు అని పిలిపించుకోగలిగాడు. కారణం ఏంటి? ఎందుకంటే దావీదు దేవుని హృదయానుసారుడు. ఎందుకు హృదయానుసారుడు కలిగాడు? ఎందుకు అలా కాగలిగాడు అంటే దావీదు రాసిన కీర్తనలో అద్భుతమైన కీర్తనలు. ఆ కీర్తనలో తన మనసు ఏంటో, తన భావం ఏంటో చెప్తాడు. ఇప్పుడు మనము దావీదు రాసినటువంటి కీర్తనలో కష్టాల్లో, కన్నీటిలో, నిందల్లో, అవమానాల్లో, కన్నీటిలో, బాధల్లో పడిపోకుండా అలా నమ్మకంగా నిలవగలగాలంటే మనకు ఒకటి కావాలి. ఏంటి ఒకటి అంటే 143వ కీర్తన తీస్తారా? కీర్తన గ్రంథం 143వ కీర్తన, బుక్ ఆఫ్ సామ్స్ 143. కీర్తన గ్రంథం 143వ కీర్తన, బుక్ ఆఫ్ సామ్స్ 143, కీర్తన గ్రంథం 143వ కీర్తన. ఈ 143వ కీర్తన దావీదు కీర్తన. కనపడిందా? రైట్, దావీదు కీర్తన. దావీదు ఏం రాశాడో ఒకసారి చూద్దాం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము, నీ విశ్వాసతని బట్టి, నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. నీ సేవకునితో వ్యాజ్యమాడకము, సజీవులలో ఒక్కడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. ఒక నచ్చ వచ్చిన వివరిస్తాను, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. దావీదు జీవితంలో ఆత్మీయ యాత్ర కొనసాగుతున్నప్పుడు జరిగిన ఒక సంఘటన చెప్తాను. దావీదు ఇక్కడ రాస్తున్న మాటల్లో, ప్రభువా నీ విశ్వాసతను బట్టి, నీ కృపను బట్టి నాకు తీర్పు తీర్చు, నాతో వ్యాజ్యమాడకము అని ఉందా లేదా? అంటే ఏంటి అర్థం? వ్యాజ్యమాడకము అంటే అర్థం ఏంటి? మళ్ళా చదువుతున్నాను. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము, నీ విశ్వాసాన్ని బట్టి, నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. ఎవరి నీతిని బట్టి? దేవుని నీతిని బట్టి, నీ నీతిని బట్టి, నీ విశ్వాసం బట్టి నాకు తీర్పు తీర్చు. అంటే నాతో వ్యాజ్యమాడదు, వ్యాజ్యమాడితే నేను తట్టుకోలేను అంటున్నాడా? చాలా చదువుతాండి. ఇదే దావీదు కీర్తనల గ్రంథం 7వ అధ్యాయానికి వచ్చేసరికి కీర్తనలు 7లో ఏమంటాడు చూడండి. కీర్తనలు 7, ఒకసారి కీర్తన గ్రంథం 7వ కీర్తన తీస్తారా? 7:8. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు, యెహోవా నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చుము. ఏమైనా తేడా అనిపించిందా? 7వ కీర్తనలో నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి తీర్పు తీర్చుము అనుందా? 143లో ఏముంది? నీ నీతిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి నన్ను తీర్పు తీర్చుము. ఏంటి తేడా? 7వ కీర్తనలో నా నీతిని బట్టి, నాకున్న బలాన్ని బట్టి, నేను ఎంత భక్తిపరున్నో, ఎంత ఆత్మీయున్నో దాన్ని బట్టి తీర్పు తీర్చో అన్నాడు. ఎప్పుడు? 7వ కీర్తనలో. 143లో ఏమంటున్నాడు? నా నీతి లేదయ్యా, నీ నీతిని బట్టి, నీ కృపను బట్టి. ఇప్పుడు నా ప్రశ్న, టోన్ మారిందా? వంగాడా? అప్పుడు నా నీతిని బట్టి, ఎందుకో మా మామ దావీదు తరుముతున్నాడు. 143లో కొడుకు తరుముతున్నాడు. ఎందుకు కొడుకు తరుముతున్నాడు? అంతకుముందు బెచ్చబాతు పాపం చేశాడు. అర్థమవుతుందా? ఎందుకు ఈ విషయం చెప్పానంటే, ఆత్మీయాత్రలో భయంకరంగా కష్టాలు వస్తాయి. ఆత్మీయాత్రలో మొదట్లో బాప్తీసం తీసుకున్నప్పుడు, ఉపవాసాలు ఉన్నప్పుడు, భక్తిలో కొనసాగుతున్నప్పుడు నీ పక్కన భక్తిహీనుడు ఎవరైనా కనపడ్డాడు అనుకో, పైనుంచి కింది వరకు చూస్తాడు. చూసి వీడేంట ప్రార్థన చేయట్లేదు, వీడేంట బైబిల్ చదవట్లేదు, వీడేంట ఇలా ఉన్నాడు అని మన నీతిని బట్టి గర్వపడతాం, మన నీతిని బట్టి ఆనందపడతాం. నేను ఇంత భక్తిపరుడు, నేను ఇంత ఆత్మీయుడు, నేను పడిపోకుండా నమ్మకంగా ఉన్నాను. ఎప్పుడు? బాప్తీసం తీసుకున్న మొదటి దినాల్లో. అలా కాలం మారుతున్న కొద్దీ 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళ తర్వాత ఈ శరీరం ఉందే, ఈ ఆత్మ అణచివేసి శరీర కార్యాలు చిన్న చిన్నగా పైకి వస్తూ ఉంటాయి. అప్పుడు కాలం మారుతున్న కొద్దీ 5 ఏళ్ళకి 7 ఏళ్ళకి అర్థమవుతుంది. ఏమని తెలుసా? మనం శరీర కార్యాలకు బానిసైపోయాం, ఇంకా నేను ఆత్మీయంగా ఎదగలేకపోతున్నా, మొదట్లో మోకరించి ప్రార్థన చేసినంతకు ఇప్పుడు నేను ప్రార్థన చేయలేకపోతున్నాను అనే బాధపడే రోజులు వస్తాయి. రాసి పెట్టుకోండి, మాట కావాలని నేను చెప్తున్నా. వస్తాయి రావా? వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. ఒకప్పుడు దావీదు ఏమన్నాడు? నా నీతిని బట్టే, నా యథార్థతని బట్టే నాకు తీర్పు తీర్చు. 143 ఏమంటున్నాడు? నీ నీతిని బట్టి అయ్యా నీ విశ్వాసం. ఇప్పుడు నా ప్రశ్న, అంటే దావీదు కష్టకాలానికి వచ్చాడా లేదా? నిరాశ నిస్సురకుండా వెళ్తున్నాడా లేదా? బాధ కూడా వెళ్తున్నాడా లేదా?
మరి వెళ్తున్నా కూడా దావీదు ఎలా దేవుని హృదయానుసారం కాగలిగాడు? మరి వెళ్తున్నా కూడా దావీదు ఎలా తిరిగి మళ్ళీ దేవుని చిత్తంలో నిలబడగలిగాడు? వెళ్తున్నా కూడా దావీదు నిరాశ గుండా పాపం గుండా వెళ్ళినప్పటికీ, చాలాసార్లు పడినప్పటికీ, కింద పడినప్పటికీ ఎలా ఉండగలిగాడు? మనం ఎందుకు ఉండలేకపోతాం? మీకేమైనా అర్థం చెప్పేది? రైట్. ఇప్పుడు అలా మొదటి వచనంలో నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే, మై ఫ్రెండ్స్, మన ఆత్మీయాత్రలో ఒకవేళ ఎవరైనా సరే, అన్న నువ్వు చెప్పింది కరెక్టే, మొదట్లో నేను బాగున్నాను, మొదట్లో నేను చాలా ఆత్మీయంగా భక్తిపరుడుగా ఉన్నాను, ఇప్పుడు నేను భక్తిపరుడుగా లేను. ఒకప్పుడు నేను చాలా ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసేవాడిని, నమ్మకంగా ఉండేవాడిని, పవిత్రంగా బతికేవాడిని, పరిశుద్ధంగా జీవించేవాడిని, కానీ ఇప్పుడు జీవించలేకపోతున్నా అని కురిగిపోయినట్లయితే ఇంకా నన్ను కాదేమో, నా వల్ల కాదేమో, నా చేత కాదేమో అని అనుకోవద్దు. ఎందుకంటే 2016 అనుకుంటా, నేను కాలేజీలో చదువుతున్నా, హైదరాబాద్లో చదువుతున్నప్పుడు నా బాగా గుర్తు, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా, ప్రభు నన్ను సేవకు పరిచయం పిలుస్తున్నప్పుడు, ప్రభువా నీ సేవను పరిచయం చేయలేనయ్యా. ఎందుకంటే నేను పరమ పాపిస్తాడు. ఎట్టంటే నేను మాట మీద నిలబడను. ఇప్పుడు ఒక మాట ఉంటుంది, రేపు ఒక మాట ఉంటుంది, స్టేబుల్గా ఉండలేను, మాటికి పడిపోతుంటా. నా బలహీనత ఏంటో నాకు తెలుసు. నాలంటూ నువ్వు సేవ పిలిచేవనుకో, నేను పడిపోతుంటా, జారిపోతుంటా, నీ నామానికి అవమానం వద్దయ్యా అని ఏడ్చేవాడిని. మా కాలేజీలో టెర్రస్ ఉండేదన్నమాట. అంటే స్టెప్స్ ఉంటాయి కదా, స్టేర్స్ ఉంటాయి కదా, ఆ స్టేర్స్ పైకి వెళ్ళే ముందు స్టెప్స్ కింద గ్యాప్ ఉంటుంది. తెలుసా మీకు? స్టెప్స్ ఉంటాయి కదండి, స్టెప్స్ కింద కొంతమంది వాష్రూమ్ కట్టుకుంటారు, టాయిలెట్స్ కట్టుకుంటారు, లేదంటే పెనాల్ యాసిడో, పరకలో, చీపురులో, చెప్పులో పెట్టుకుంటారు. అవునా కదా? రైట్. మా కాలేజీలో కాలేజ్కి ఎక్కువ మంది, వాష్రూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మాకు పెనాల్ యాసిడ్ క్యాన్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ బాత్రూంలో వాడే కెమికల్స్ ఎక్కువ ఉంటాయి. ఆ కెమికల్స్ చోట పరకలు, కెమికల్స్ బాటిల్ అక్కడ ఉండేవి. అయితే అప్పుడు రాత్రి December 31 అందరూ చక్కగా తిరుగుతున్నారు, ఫోన్ మాట్లాడుకుంటారు, చక్కగా ఎవరి పనుల వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే ఏడుస్తున్నా. నా ఏడుపు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు 10 మంది ముంచి ఏడ్చే, ఎందుకు ఎడుతున్నావు ఏంది అని 100 క్వశ్చన్లు అడుగుతారు. పైగా ప్రార్థన చేసుకోవాలి, నాకు స్థలం దొరకలే. అప్పుడు ఆ స్టేర్స్ కింద, మా కాలేజ్ స్టేర్స్ కింద వెళ్ళి మోకాలు వండి ప్రార్థన చేశాను. ప్రభువా, అప్పుడు ఫుల్గా భయంకరంగా టీ-షర్ట్ వేసుకున్నాను, నైట్ ప్యాంట్ వేసుకున్నాను, వాళ్ళంతా తడిచిపోయింది, చెమటంతా తడిచిపోయింది. ఏంటి తెలుసా ఏడుపు? నీ సేవ నేను చేయలేను, నీ పరిచయం నేను చేయలేను, నా వల్ల కాదు. అప్పటికి మా నాన్న సేవకు వచ్చారు, చిన్న చిన్న పరిచయం చేస్తున్నారు, ఈ కష్టాలు మన నా వల్ల కాదు, నేను చేయలేను, నా వద్దు ప్రభువా అని ఏడ్చా. ఎందుకంటే నేను చాలా బలహీనుని. ఎంత బలహీనం అంటే ఎప్పుడు పడిపోతుందో తెలీదు, ఎప్పుడు లేచాలని తెలీదు, మాటికి పడిపోతాను, నా వల్ల కాదు, నేను చేయలేను అని ఏడ్చినప్పుడు అదే December 31 నైట్ మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రార్థన చేసుకుంటాం, ప్లస్ చర్చికి వెళ్తాం, వాగ్దానాలు తీసుకుంటాం. గుర్తుందా? మీరు నంబర్ చెప్తే 31 నైట్ అయిపోయింది, January 1 అందరి దగ్గర కానుకలు పడుతున్నప్పుడు వాగ్దానాలు వస్తాయి కదా, వాగ్దానం వచ్చాయి, వాగ్దానం తీసుకున్నా, వణుకుతున్నా, ఏడుస్తున్నా, ప్రభువా నా వల్ల కాదు అని తీసుకున్న తర్వాత ఆ వాగ్దానం చదివాను. ఆ వాగ్దానం ఏం తెలుసా? సామెతల గ్రంథం 3వ అధ్యాయం. తీస్తారా? సామెతల గ్రంథం 3వ అధ్యాయం, వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్డ్స్. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, దేవుడు నాకు చేసిన వాగ్దానం. ఈరోజు సేవలో నిలబడ్డానికి, బలపడ్డానికి బలమైన కారణం సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం, 25 నుంచి చదువుతాం, బాగుంటుంది. 25 నుంచి, ఆకస్మికముగా భయము కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. 26వ వచనం, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుపడుకున్నట్లు ఆయన డాష్ నిన్ను కాపాడును. కనపడిందా? యెహోవా ఏమవుతాడంట? మనకు ఆధారం అవుతాడట, మన కాలు చిక్కుపడకుండా ఆయన కాపాడతాడు. బిలీవ్ మీ, నమ్ముతారా నమ్మరో, ఇప్పటికి నా డైరీలో ఉంది ఆ ప్రామిస్ కార్డు. ఇప్పటికి నా డైరీలో ఉంది 2016 January 1 నా డైరీలో, సామెతల గ్రంథం 3:28. ఏంటి తెలుసా? యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుపడకుండా ఆయన కాపాడును. ఇన్నేళ్ళు ఈ సేవలు నిలబడడానికి కారణం ఆయన వాక్యం. ఇదంతా ఏం చెప్పానంటే, దావీదు మహాశయుడే ఒకప్పుడు తన నీతిని నమ్ముకున్నాడు. కాలం మారిన తర్వాత ఎవరి నీతిని నమ్ముకున్నాడు? దేవుని నీతిని నమ్ముకున్నాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు, అలాగే ఈ వాక్యాన్ని పెట్టిన వాళ్ళు, సోషల్ మీడియాలో ఎవరైనా సరే, మై ఫ్రెండ్స్, ఒకప్పుడు నేను బాగున్నానన్నా, ఇప్పుడు పడిపోయానన్నా అన్నట్టయితే భయపడద్దు. ఆయన నీతి మీద ఆధారపడు. ఎవరి నీతి మీద? ఆయన కృప మీద ఆధారపడు, ఆయన నీతి మీద ఆధారపడు. ఈరోజు సేవలో, నిందల్లో, కుటుంబాల్లో, భార్య భర్తల మధ్య సమస్యలు ఎదురైనప్పుడు, అనుకున్నది చేయలేనప్పుడు, దయచేసి నీ బలం మీద, నీ శక్తి మీద కంటే ఆయన శక్తి మీద ఆధారపడు. రేపటి దినాన్ని దాని గురించి మాట్లాడతాను. ఈ పరిచర్యలో చిన్న మందిరంగా ఉన్నటువంటి సేవ ఇంతగా గొప్పగా విస్తరింపబడడానికి బలమైన కారణం తెలుసా? మా బలం మీదో, మా శక్తి మీద కాదు, దేవుని శక్తి మీద. ఇప్పుడు దావీదు రాసిన కీర్తనలో మొదటి 2 వచనాలు చెప్పా, చూద్దాం. మళ్ళీ చదువుతున్నాను. యెహోవా నీకు ఆధారమని రాశాడా? తర్వాత, నీ సేవకునితో వాద్యమాడకము, సజీవులు ఒక్కడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. ఈ మాట చదువుతున్నాను, నా బలె నవ్వు వస్తుంది. నవ్వు ఎందుకంటారేమో. ఒకప్పుడు ఇదే దావీదు ఈ ప్రార్థన చేస్తాడు. ప్రభువా, రాత్రి పడుకున్నప్పుడు, లేచి ఉన్నప్పుడు నన్ను పరిశోధించో, నన్ను పరీక్షించో అన్నాడా లేదా? ఈ మాట నా చిన్నప్పటి నుంచి వినేవాడిని. నేను దేవుని నమ్ముకోక ముందు నుంచి చాలామంది చెప్పేవాళ్ళు, రాత్రి పడుకునేటప్పుడు, లేచినప్పుడు నా హృదయాన్ని పరీక్షించు అన్నాడు దావీదు. అన్నాడా లేదా?
నాకు ఈ దేవుడు నమ్ముకున్న తర్వాత ఆత్మీయతను ఎదుగుతున్న కొద్ది నాకు అర్థమైంది, నిజంగా దేవుడు అలా పరీక్షిస్తే తట్టుకుంటాం మనం? తట్టుకుంటామా? మీరు తట్టుకోవడం లేదో నాకు తెలియదు, కానీ సెకండ్ కళ్ళు మూసి కళ్ళు దేశంలో ఎగిరిపోతాను నేను. దేవుడు మనం పరీక్షిస్తే నా అంతరంద్రియములను పరీక్షించని చెప్పే ధైర్యం ఉందా మీకైతే? మీకుందేమో నాకు తెలియదు, కానీ నాకైతే లేదు. మరి దావీదు చేశాడు కదా. ఇప్పుడు కమ్ టు ద పాయింట్. ఎందుకు చేశాడు అంటే దావీదు అది మొదట ఆత్మీయ భక్తి. మీకు అర్థమవుతుందా? మొదట్లో అలాంటి భక్తిపరుడు ఎవరు? దావీదు. కాలం మారుతుందో కొంచెం అర్థమైంది దావీదు ఎంత బలహీనుడో. బెత్షెబాతో పాపం చేసిన తర్వాత ఎన్నోసార్లు కింద పడిన తర్వాత, ఉరియాను చంపించిన తర్వాత, తన సైనిక బలం మీద ఆధారపడిన తర్వాత, కడుపును పుట్టిన కొడుకు అబ్షాలోము తరుముతున్నప్పుడు, కడుపును పుట్టినటువంటి కొడుకే ఉపపత్తులతో పాపం చేసినప్పుడు కొండల్లో గుట్టల్లో తిరుగుతూ ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు. ఎవరు? దావీదు. ఇప్పుడు అనమను దావీదును ఏమని? నన్ను పరిశోధించు, నా హృదయమును నా అంతరంగను అంటాడా? అన్నాడు. అప్పుడప్పుడు మా నాన్న ఒక మాట అనేవాడు, నా చిన్నప్పుడు నాయన 6-7 ముద్దలు తినేవాడు నాయన అంటాడు. ముద్దలు అంటే తెలుసా? సంగటి ముద్దలు. ఇప్పుడు సగం తినేసరికి ఆయాసం వస్తుంది. మీకేమైనా అర్థమవుతుందా? ఒకప్పుడు వేరు, ఒకప్పుడు శరీర బలం వేరు, ఒకప్పుడు ఆత్మీయ బలం వేరు, ఒకప్పుడు మొదటి ప్రేమ వేరు. కానీ ఇప్పుడు ఆ నీతి, ఆ భక్తి, ఆ యథార్థత కోల్పోయాడు దావీదు. అందుకని అంటున్నాడు, నా నీతిని బట్టి కాదయ్యా. ఎందుకు మాట్లాడానంటే, నా 10 years ఎక్స్పీరియన్స్లో, నా ఆత్మీయతలో, ఈ 10 ఏళ్ళ సేవా జీవితంలో ఎన్నో రోజులు ఏడ్చిన రోజులు ఉన్నాయి, బాధపడ్డ రోజులు ఉంటాయి. జారిపోయానే, పడిపోయానే, బాధ పెట్టానే, అనుకున్న సేవా పరిచర్య చేయలేకపోతున్నానే ఏడ్చిన రోజులు ఉంటాయి. నన్ను నిలబెట్టిందని తెలుసా? నాకు అర్థమైందని తెలుసా? ఆయన మీద ఆధారపడడం. నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రీచర్. నేను చిన్నప్పుడు శుభవార్త ఛానల్లో వాక్యాన్ని వింటున్నప్పుడు ఓ దైవజనుడు వాక్య పరిచయం చేసేవారు. ఆయన వైజాగ్లో పరిచయం చేసేవాళ్ళు. యవ్వన కాలంలో వాళ్ళ నాన్నగారు థియాలజికల్ కాలేజ్ పంపించారు, అంటే బైబిల్ కాలేజ్, అంటే బిబ్లికల్ థియాలజీ, మాస్టర్ ఆఫ్ థియాలజీ అని ఉంటాయి కదా, బీటీహెచ్ అని, సిటీహెచ్ అని, ఎంటీహెచ్ అని ఉంటాయన్నమాట. అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారంటే, ఆ పాస్టర్ గారు అంటే అబ్బాయిని బీటీఎస్ పంపించారు, అంటే బైబిల్ కాలేజ్ పంపించారు. బైబిల్ కాలేజ్లో మంచిగా సబ్జెక్టులను నేర్చుకున్నారు. డాక్టరీన్ ఆఫ్ ఫాదర్, డాక్టరీన్ ఆఫ్ హోలీ స్పిరిట్, డాక్టరీన్ ఆఫ్ థియాలజికల్గా మొత్తం నేర్చుకున్నాడు. ఎస్కటాలజీ అంట, ప్రభు రాకడ గురించి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ గురించి, బోల్డ్ సబ్జెక్టులు, మామూలు సబ్జెక్ట్ కాదు. బైబిల్ కాలేజ్ అద్భుతమైనటువంటి వాక్యాలు, లోతు పరిజ్ఞానం సంపాదించాడు. మంచి థియాలజికల్ బుక్స్ కూడా పెట్టుకునేవాడు, బాగా చదివేవాడు, అద్భుతంగా మార్క్స్ సంపాదించాడు. బైబిల్ కాలేజీలో టాపర్ అనమాట. బాగా చదువుకున్నాడు. ఇంకా చదువుకున్న తర్వాత, ఇంత జ్ఞానం వచ్చిన తర్వాత, ఎప్పుడెప్పుడు బయటికి వెళ్తామో, ఎప్పుడెప్పుడు సేవ చేద్దాం బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంకా సేవ చేయడం మొదలుపెట్టాడు. తను చెప్తున్న వాక్యం అర్థమైంది కదా జనాలకు, కానీ సబ్జెక్ట్ బాగే, థియాలజికల్గా బాగా చదువుకున్నాడు, మంచి మార్కులే, కానీ ఆత్మను సంపాదించలేకపోతున్నాడు. మీకేమైనా అర్థం ఉందా? ఆత్మలు అంటే మనుషులను సంపాదించలేకపోతాడు, మనుషులను దేవుని కొరకు తిప్పలేకపోతున్నాడు. ఏడ్చేవాడు, బాధపడేవాడు. 6 నెలలైంది, సంవత్సరం అయింది, 2 నెలలైంది, 3 నెలలైంది. ప్రభువా నేను ఇంత చదివా, అందరూ బీటెక్లు, ఎంటెక్లు చదువుతున్నారు, సెక్యులర్ చదువుతున్నారు, నేనైతే బైబిల్ కాలేజ్ చదివి ఇటు సేవకు వచ్చా, కానీ సేవలు అభివృద్ధి కావట్లే. ఏడుస్తున్నాడు. సంవత్సరం అయింది, 2 నెలలైంది, 3 నెలలైంది, 4 నెలలైంది, సంఘంలో ప్రతిఫలం లేదు, బాధ లేదు. ఓ రోజు రాత్రి ఇలాగే మొక్కలు వేసి ప్రార్థన చేస్తున్నాడు తన మంచం పక్కన. అప్పటికి రాత్రి అంతా ప్రిపేర్ అయ్యాడు. వాక్యం 4-5 పుస్తకాలు, 6 పుస్తకాలు వేసాడు ముందర మంచం మీద వేసి ఫుల్గా ప్రిపేర్ అయ్యి ఏడుస్తున్నాడు. ఏమని ఏడుపో? ప్రభువా ఇంత కష్టపడుతున్నావు, చూడండి ఎంత కష్టపడుతున్నావు, ఇన్ని పుస్తకాలు చదువుతున్నా, ఇన్ని థియాలజీ చేశా, కానీ సంఘం అభివృద్ధి అవట్లే, 10 మంది కూడా నేను బోధించలే, 10 మంది కూడా నీ వైపు తిప్పలేకపోతున్నా, ఏడుస్తున్నాడు. మోకాలేసి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు అంతరంగమైన హృదయంలో ఒక మెల్లని స్వరం ఏడు తెలుసా? కళ్ళు తెరిచి నీ కళ్ళ ఎదుట ఉన్నటువంటి అన్ని పుస్తకాల మీద ఆధారపడుతున్నావే, నా మీద ఆధారపడుతున్నావా? నీ పుస్తకాల జ్ఞానం మీద, నీ థియాలజీ జ్ఞానం మీద ఆధారపడుతున్నావు, నా మీద ఆధారపడుతున్నావా అని అడిగాడు. అని మనస్సాక్షి దోషారోపణ చేస్తానే మొత్తం ఆ పైన పుస్తకాలు వేసారా, ఆ పుస్తకాలను మడత పెట్టి ట్రంకు పెట్టె తెలుసా? ట్రంకు పెట్టి ఆ ట్రంకు పెట్టెలో వేసి మొత్తం కింద వేసేసి, అప్పటి నుంచి దేవుని వాక్యం మీద, దేవుని మోకాళ్ళ మీద, దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద పడి దేవుని మీద ఆధారపడటం అంటే ఏంటో నేర్చుకున్నాడు. వైజాగ్లో ఇంచుమించు ఒడిస్సా వైజాగ్ బార్డర్లో 70-80 సంఘాలు కట్టాడు. జోక్ కాదు. ఎన్ని సంఘాలు? 70-80 సంఘాలు కట్టారు. మీకేం అర్థం చెప్పేది? ఎందుకు మాడిపోయానంటే, మన నీతి మీద ఆధారపడ్డామనుకో, మన యథార్థం మీద ఆధారపడ్డామనుకో, కొన్ని దినాలే. టు బి ఫ్రాంక్ చెప్పనా, మొదట్లో కొన్ని దినాలు మాత్రమే ఆత్మీయత ఉంటుంది. తర్వాత నీకు అర్థమవుతుంది నువ్వు ఎంత బలహీనుడవో, నీ చేత ఏమీ కాదని. ఎందుకు మాడిపోతున్నా అంటే, దేవుడు అలా నడిపిస్తాడు. దావీదు మహాభక్తిపరుడు కాదా? మహా గొప్ప ఆత్మీయుడు కాదా? ఆత్మీయుడే. అలా నడుచుకుంటూ పోతుంటే నాకు చాలాసార్లు ఆ వాక్యం చాలా ఇష్టం అనమాట. దావీదు గొల్యాతును చంపి ఒక చేతిలో గొల్యాతు తలకై, ఒక చేతిలో కత్తి పట్టుకొని నడుచుకుంటూ పోతుంటాడు. పల్లె ఉంటాయి ఆ మాట చదువుతుంటే గూస్ బంప్స్ వస్తాయి. అట్లే అలా నడుచుకుంటూ పోతుంటే సౌలు చూస్తాడు యోవాబు ఎవడి కుర్రోడు అని. అప్పుడు యోవాబు అంటాడు, రాజా యెషయా యొక్క కుమారుడు అని.
అలా నడుచుకుంటూ పోతుంటే మీరు నమ్మరు చెప్తే ఈ పక్క స్త్రీలు ఆ పక్క పురుషులు దావీదు 1000 కొలది, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని పొగుడుతుంటే నిజం చెప్పనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకట్లేదు అంతే. ఓ చేతిలో గొల్లెత్త తలకే, ఓ చేతిలో కత్తి, నడుచుకుంటూ పోతా అంటే వెనకాల రాజు, ఈ పక్క స్త్రీలు పొగుడుతా అంటే ఇమాజిన్ చేసుకోండి. ఏం చెప్పే ప్రయత్నం చేస్తా, అంత భక్తిపరుడు. మళ్ళీ వయసు అని తెలుసా, 18 ఏళ్ళ కుర్రోడు. ఈ పక్క ఇశ్రాయేలు దేశం, ఆ పక్క ఫిలిస్తీన్లు ఒకరొకరు భయపడుతున్నారు. ఒక్క కుర్రోడు వెళ్ళి ఒడిశాలని ఒక రాయి తీసుకొని కొట్టాడు. కొడతానే అసలు ఒక చేతిలో తలకాయ, ఒక చేతిలో కత్తి పట్టుకొని పోతా అంటే రాజ్యం అంతా షేక్ అయిపోయింది. ఒక్క ముక్కలు చెప్పాలంటే ఊహించుకొని కాసేపు ఒక చిన్న యుద్ధం చేసి 12 గోత్రాల ప్రజలకు ఊరు వాడ పాకిపోయింది. ఒరే 18 ఏళ్ళ కుర్రోడంటరా, గొల్లియాతను చంపాడంటరా, ఊరు వాడంతా పాకిపోయింది. మీకేమైనా అర్థవుతుందా? అంత గొప్ప ఆత్మీయుడు, అంత ధైర్యాన్ని ప్రదర్శించాడు. ఒక మాటలో చెప్పాలంటే కూర్చుంటే ప్రార్థన, లేచే ప్రార్థన. 150 కీర్తనలు ఇంచుమించు 73, 75 కీర్తనలు రాశాడు. ఎవరు? దావీదు. అంటే దావీదు పడిపోలేదా, నిరాశకుండా వెళ్ళలేదా, కురిగిపోలేదా, కష్టాలు రాలేదా వచ్చాయి. మరి దావీదు ఎలా నిలబడగలిగాడు? దావీదు ఎలా ఆ కష్టాల్లోనే ముందుకెళ్ళగలిగాడు? కారణం ఏంటి? మరి మనం ఎందుకు వెళ్ళకపోతున్నాం? బయట మీకు వాడేపాలే, చాలాసార్లు ఏడ్చిన రోజులు ఉన్నా నేను. యూట్యూబ్లో పరిచర్య అంటే సోషల్ మీడియాలో వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు తగిన వ్యూస్, తగిన ఏమంటారు ఇది రానప్పుడు చాలా కష్టం. మీరు ఇప్పటికీ నా యూట్యూబ్ ఛానల్కి వెళ్తే రాజుల చరిత్ర, మీరు నంబర్ చెప్తే విజయనగరం, వైజాగ్, ఇతర ప్రాంతాల్లో, కృష్ణా జిల్లాలో సేవకులు చాలామంది ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు. సేవకులు ఫోన్ చేసి, బాబు మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారని. ఏమయ్యగారన్న అంటే ఇంత లోతుగా చరిత్రలో అద్భుతమైన రాజుల చరిత్ర చెప్తున్నావు, ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నావు ఏంటని. కానీ చూసిన చాలామంది సేవకులు వారి సంఘాల్లో చెప్పుకునే వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు, బలపరిచేవాళ్ళు. అయితే ఆ తగిన ప్రోత్సాహం రాకపోయేసరికి చాలాసార్లు అనేవాడిని, యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేద్దాం, నా వల్ల కావట్లేదు ప్రభు, ఎడిటింగ్ చేయడం, చదువుకోవడం ఇదంతా నేను చేయలేకపోతున్నా. ఏడ్చిన రోజులు బోల్డ్ అన్ని. అప్పుడు నాకు అర్థమైంది తెలుసా, నీ నిధి మీద నువ్వు ఆధారపడుతున్నావు, నీ బలం మీద నువ్వు ఆధారపడుతున్నావు, నా మీద ఆధారపడు. చూడు, వీటిని కాదు చూడాల్సింది, నువ్వు నన్ను చూడాలి. సేవలో నాకు నేర్పించింది దేవుడు. మీకేనా అర్థమవుతుందా? ఎప్పుడైతే మా ఫ్రెండ్స్ మిమ్మల్ని మీరు చూస్తారో, మీ చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తారో, నీ బలాన్ని చూసుకుంటావో, నీ జ్ఞానాన్ని చూసుకుంటావో, నీ నీతిని చూసుకుంటావో పడిపోతావు, ఎదగలేవు. వాస్తవం చెప్తాను. దావీదు మహాశయుడు ఒకప్పుడు ఏమన్నాడు, నేను పడుకున్నప్పుడు, నేను లేచినప్పుడు ప్రభువా నన్ను టెస్ట్ చేయి అన్నాడు. ఇప్పుడు అనమన్నా దావీదును అంటాడా? అనలేడు. అనగలుగుతామా? ఎందుకు? మరి బైబిల్లో ఉంది కదనా, మొదట్లో రాశాడు కదా. ఎస్, దేవుడు మనం నేర్చుకోవాలని రాశాడు. మనం కూడా ప్రార్థన చేసినాం ఇలా, ఏమని? ప్రభువా నేను చూడు ప్రభు ఎలా అంటున్నాడు. దేవుడే చెప్పాడు. సాక్షాత్ యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు పరిసేయుడు సుంకరం కూడా వచ్చాడు. పరిసేయుడు అన్నాడు, 2 రోజులు ఉపవాసం ఉన్నా, 2 రోజులు ఉపవాసం ఉన్నా అని చేస్తాడు లేదా? దేవుడు కోరుకునేది ఏంటి? ఎందుకు ఈ విషయాన్ని చెప్పానంటే, ఇన్ని కష్టాల్లో కూడా దావీదు నిలబడగలిగాడు. కారణం ఏంటి? ఇప్పుడు 3, 4 త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. త్వరగా ముందుకు వెళ్ళిపోదాం, టైం అయిపోతుంది. రైట్, పోయేమో. రైట్, 4వ వచనం చూడండి, ఎంత కృంగిపోయాడు దావీదు చూద్దాం. కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయం విస్మయమందెను, పూర్వ దినమును జ్ఞాపకం చేసుకొనిచున్నాను. ఈ మాట హైలైట్. ఏ దినాలుగా జ్ఞాపకం చేసుకున్నట? ఒకటి చిన్నగా పోదామే. నాకు కీర్తనలు అంటే చాలా బాగా ఇష్టం, లైఫ్తో బాగా సింక్ అయిపోతాయి. ఇక్కడ చూడండి 4వ వచనంలో, కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయము విస్మయమందెను. అద్భుతమైందా? ఒకటి చెప్పగలి, నాలో నా ఆత్మ కృంగిపోయిందంట. ఎవరైనా? దావీదు. మచ్చకు మాటేదనే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. రాశాడా లేదా? రాశాడా? ఆయన సన్నిధిలో నాట్యం ఆడాడా? మరి ఇప్పుడు అంతా ఎందుకు కృంగిపోయాడు? మందసం ఎదుట ఒంటి మీద బట్టలు ఉడికిపోయేంతగా ఎగిరిన దావీదు ఈరోజు ఆత్మ కృంగిపోయిందా లేదా? కృంగిపోయింది. ఇప్పుడు నా ప్రశ్న, ఆత్మీయులు కృంగిపోతారా, కృంగిపోరా? సేవకులు కృంగిపోతారా, కృంగిపోరా? దేవుని నమ్ముకున్న పిల్లలు కృంగిపోతారా, కృంగిపోరా? కృంగిపోతారో. నువ్వు కృంగిపోలేదంటే అబద్ధం, పచ్చి అబద్ధం అది. నేను సేవకున్నా, నా కృంగుదల రా, నా కన్నీరు రాలేదంటే నువ్వు మహాభక్తి పరులో యాక్టింగ్ చేయకు. నేనైనా నువ్వైనా ఎవడైనా సరే. ఏలియా లాంటి మహాసేవుడే కృంగిపోయాడు, నాకు చాలా నన్ను చంపే అన్నాడు. అనలేదా? యోనా అన్నాడు, నన్ను చంపే ఇంకా చాలా అన్నాడు. మోసే అన్నాడు, వీళ్ళకి నేనేమన్నా నాయకున్నా, వీళ్ళు నేను కన్నానా అన్నాడు. ఎవరైనా? మోసే కృంగిపోలేదా? మోసే కృంగిపోలేదా? ఏలియా కృంగిపోలేదా? యోనా కృంగిపోలేదా? కృంగిపోయారు, భక్తులు కృంగిపోయారు. ఇర్మియా కూలిపోలేదా? యేషయా కృంగిపోలేదా? కృంగిపోతారు. ఇప్పుడు దావీదు కృంగిపోలేదా? ఇప్పుడు నా ప్రశ్న, మీ కుటుంబాల్లో పిల్లలను బట్టో, భర్తను బట్టో, భార్యను బట్టే కృంగిపోయినప్పుడు దయచేసి మై ఫ్రెండ్స్ అనుకోబాకంటే దేవుడు నా ప్రార్థన వెళ్ళలేదు, నేను భక్తిహీనుడు కాబట్టి కృంగిపోయానని. గుర్తుపెట్టుకో, భక్తి పరులే ఎక్కువ కృంగిపోతారు. అదేందన్నా అంత మాట అంటారేమో. భక్తి పరులే దేవుడు ఎక్కువ నల్లగొడతాడు. యోబు కృంగిపోలేదా? యోబు నలపలేదా దేవుడు? యేషయా నలపలేదా? ఇర్మియా నలపలేదా? భక్తులు నలపలేదా? నలిపాడు.
ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, కష్టాల్లో ఉన్నప్పుడే డేరింగ్గా, డైనమిక్గా, ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని సేవల ముందుకెళ్ళగాలి. నేను అందుకే చెప్పా మొదట్లో, ఇద్దరు అమ్మాయిలు అక్క చెల్లెలు, ఒక అమ్మాయి ధైర్యంగా నిర్ణయం తీసుకున్న కారణం ఏంటి? 143వ కీర్తన అని చెప్పా. ఈరోజు సంజీవ్ తేజ నేను మన హోరేబ్ మినిస్టర్ అనే పరిచర్య భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్ళాలంటే, ఎన్ని బ్యాడ్ కామెంట్లు వచ్చినా, అవమానించినా, తిట్టినా, గేలి చేసినా, మనం మరింత ముందుకు వెళ్ళాలంటే మనకున్న దిక్కు ఏంటో చెప్తున్నా. వస్తాయి నిరాశలు, వస్తాయి కృంగుదలు, వస్తాయి అవమానాలు వస్తాయి. ఇప్పుడు నా ప్రశ్న, దావీదు కృంగిపోయాడా? కృంగిపోయాడు. నీరు గారిపోయాడా? నీరు గారిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు దావీదు ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడు కింద చదువుతాం, చూడండి ఏమంటాడు చూడండి. 4వ వచనం, కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయము విస్మయం పొందెను. 5వ వచనం, పూర్వ దినములను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఏంటట అయ్యే? పూర్వ దినాలు జ్ఞాపకం చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను, నేను నీ చేతుల పని యోచించుచున్నాను. ఒకటి తలపైతానే. కృంగిపోయినప్పుడు దావీదు దేన్ని జ్ఞాపకం చేసుకున్నాడు? పూర్వదినాలు ఉండే. నేనేమనుకుంటా తెలుసా? గొల్యాతును 5 రాళ్ళు తీసి ఒక రాత్తో కొట్టాడే, అది జ్ఞాపకం చేసుకుంటాడు. అరే ఒకప్పుడు నేను దేవునితో సవాసం ఉన్నప్పుడు ఒక్కడిని కత్తితో నరికితే ఈ పక్క స్త్రీలు ఈ పక్క పురుషులు ఏం పొగిడారు నన్ను, ఆ రోజుల్లో దేవుడు నా చేయి పట్టుకున్నప్పుడు ఎంత బాగుండే అని జ్ఞాపకం చేసుకోలేదు. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఆ డేస్ భలే ఉండేవాడిని ఆ రోజుల్లో, కృంగిపోయినప్పుడు అలా ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు నేను లేను? ఏడవలేదా? మీరు ఏడ్చాడలేరు నాకు తెలియదు, కానీ నేను బోల్డ్ అన్నిసార్లు లేచాను. దవిజన్ లేసన గారు ఈ పాట రాశారు, బాగా ఇష్టమైన పాట ఏంటంటే, పాటలేండి భయపడకండి. పాట ఏంటంటే, నీవు కనిపించని ఈ రోజున ఒక క్షణం ఒక యుగముగా మారినాయి, నీవు మాట్లాడని ఈ రోజున ఒక క్షణం ఒక యుగమాగానే, నువ్వు మాట్లాడిన రోజు పచ్చిక బయలులో ఉండేది. అద్భుతమైన పాట. ఆయన మాట్లాడుతున్నాడు అనుకో, ఆయనతో సవాసం ఉందనుకో, చాలా బాగుంటుంది. సవాసం కోల్పోయామనుకో, ఇదంతా ఏం చెప్తున్నా అంటే, దావీదు భక్తిపరుడు. కృంగిపోయాడా? నీరు గారిపోయాడా? ఏం చేశాడు ఆయన? పూర్వ దినాలను జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు త్వరగా ముగిచేస్తున్నావు, టైం అయిపోతుందని. తర్వాత ఏమంటో చూడ 6వ వచనం, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నేను సమాధిలోనికి దిగువారి వలె కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకము. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్త నాకు వినిపిమ్ము. ఎవరు తలపెత్త? ప్రభువా, నీ వైపు నమ్మిక ఉంచిన. ఈ మాట చూస్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా ఈ కీర్తన ఎప్పుడు రాస్తాడు తెలుసా? అర్థం కాలేదా? అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? కొంచెం వివరిస్తానే. ఈ కీర్తన దావీదు ఎప్పుడు రాసింటాడు? సరే, మీకు కొంచెం ఎలాబరేట్ చేస్తాను. దావీదు అంటే తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని ఒక 17 ఏళ్ళు ఏం జరిగింది మనకు తెలియదు. 17 ఏళ్ళ వయసులో గొర్రెలు మెప్తున్నాడు, 18 ఏళ్ళ వయసులో గొర్రెలు మెప్తున్నాడు. సమయల్ ప్రవక్త వచ్చాడు, అభిషేకం చేశాడు. ఈ 17 ఏళ్ళ వయసు నుంచి 30 ఏళ్ళ వయసు వరకు మామ తరుగుతుంటాడు. ఎవరా మామ? సౌలు. ఇప్పుడు సౌలు కాలం తరుగుతున్న కాలంలో కొన్ని కీర్తనలు రాశాడు, రాజు అయిన తర్వాత కొన్ని కీర్తనలు రాశాడు, బెత్షెబాతు పాపం చేసిన కొన్ని కీర్తనలు రాశాడు, ఆ తర్వాత అబ్షాలోము తరుగుతున్నప్పుడు కొన్ని కీర్తనలు రాశాడు. ఇప్పుడు నా ప్రశ్న, ఈ లైఫ్ స్పాన్ లో ఎప్పుడు రాసింటాడు ఈ కీర్తన? అర్థం కాలేదా? ఎప్పుడు రాసినట్టు చెప్పనా? స్టార్టింగ్లో రాసిన కీర్తన కాదు ఇది. ఎప్పుడు రాసిన కీర్తన తెలుసా? వృద్ధాప్యంలో, అనగా అబ్షాలోము తరుగుతున్నాడే కొండల్లో గుట్టల్లో, అప్పుడు రాసిన కీర్తన ఇది. ఎలా చెప్పగలుగుతాను అంటే, స్టార్టింగ్లో తన నీతి మీద ఆధారపడ్డాడు. ఎందుకంటే అప్పుడు భక్తిపరుడు దావీదు, నిజంగానే. సౌలు భక్తిహీనుడు కాబట్టి, భక్తిహీనులు నన్ను తరుముతున్నారయ్యా, నన్ను చూడయ్యా అంటాడు. ఎందుకు? దావీదు భక్తిపరుడు కాబట్టి. ఒప్పుకుంటారా? కానీ ఇప్పుడు అర్థమైంది దావీదుకు. ఏమర్థమైంది? నేను కూడా భక్తిగా నిలబడలేకపోతున్నా, దేవుడు కోరుకున్న విధంగా, ఆశించిన విధంగా బతలేకపోతున్నా, కుమిలిపోతున్న దావీదు, నా ఆత్మ క్షీణించిపోతుంది. అక్కడ ఒక మాట ఉంటుందండి, ఎంత భక్తిపరుడు చెప్పనా? ఉషై అని ఒక రాసు ఉంటాడు, ఉషై అనే ఒక వ్యక్తి ఉంటాడు. అహీతోపేలు అని మంచి తెలివైనడు అహీతోపేలు. టైం అయిపోతుంది కాబట్టి ముగిచ్చేసుకుంటా త్వరగా. ఇది ఎక్కడ ఉంటుందంటే మొదటి సమయాల కింద 10వ అధ్యాయం ఉంటుంది. అహీతోపేలు అనే ఒక వ్యక్తి ఉంటాడు, మంచి తెలివైనడు. ఎంత తెలివైనడు అంటే, అహీతోపేలు గనక ఆలోచన చెప్పాడు అనుకో, దేవుడు చెప్పినట్టే లెక్క. అంత తెలివైనడు. ఎవరు? అహీతోపేలు. ఆ అహీతోపేలు దావీదునకు విరుద్ధంగా కుట్రబంతాడు. ఎందుకన్నా కుట్రబంతాడంటే, చదివించమంటారా చెప్పుకుంటూ వెళ్ళిపోమంటారా? 10వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. దావీదు అలసట నుండి బలహీనంగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోవుదురు. రాజును మాత్రం హతము చేసి జనులందరూ నీ తట్టు త్రిప్పేదను. నీవు వెదుకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మంది మనుషులను ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును పట్టుకొందునని అహీతోపేలు అబ్షాలోముతో చెప్పగా. కనపడిందా? రైట్. ఒక కథలా చెప్తా. దావీదు బెత్షెబాతు పాపం చేసిన పుణ్యానికి
తనకు వచ్చిన శిక్ష ఏంటంటే కన్న కొడుకు అబ్షాలోము తరుముతున్నప్పుడు ఆ రాజ్యాన్ని వదిలిపెట్టి అలా పరుగులు తీశాడు. ఎవరు? దావీదు. అలా పరుగులు తీసి కొండల్లో గుట్టల్లో ఉన్నాడు. ఈ కొండల్లో గుట్టల్లో ఉన్నప్పుడు దావీదుతో పాటు అంతకాలం స్నేహితులుగా ఉన్నప్పుడు, ఒకప్పుడు స్నేహితులైనటువంటి వారు ఒకప్పుడు తన వారే ఇప్పుడు అబ్షాలోము వైపు తిరిగారు. అబ్షాలోము దగ్గరికి వచ్చి, అబ్షాలోమా, నువ్వు అంటే మీ నాయన నేను వేసేస్తా, మన భాషలో మాట్లాడుకుందామే, రాయలసీమ భాషలో, 12,000 మంది సైన్యాన్ని నాకు ఇచ్చావనుకో, మీ నాన్న కొండల్లో గుట్టల్లో తిరుగుతున్నాడు కాబట్టి నేను వెళ్ళి మీ నాన్న చంపేస్తా అని అంటాడు. ఎవరు? అహీతోపెలు. ఎవరితో? అబ్షాలోముతో. ఇంతకు ఎవరు అహీతోపెలు అంటే, ఒకప్పుడు అహీతోపెలు చాలా తెలివైనడు, చాలా జ్ఞానం కలిగినాడు. ఎంత జ్ఞానం కలిగినాడు అంటే, రాజుల కాలంలో మంత్రులు ఉంటారు, రాజుల కాలంలో సహాయక మంత్రులు ఉంటారు. ఆ మంత్రి గారు ఏం చేద్దాం ఏంటో, సలహాదారులు ఏం చేద్దాం, ఇప్పుడు మనం యుద్ధానికి వెళ్దాం వద్దా, ఇప్పుడు మనం ఈ పని చేద్దాం వద్దా, ఆ సలహాదారులో ప్రాముఖ్యమైన సలహాదారుడు అహీతోపెలు. మరి అహీతోపెలు ఎందుకు దావీదుని చంపాలనుకున్నాడు? కారణం ఏంటంటే, అహీతోపెలు ఎవరంటే, అహీతోపెలు యొక్క మనవరాలు బెత్షెబ. అర్థం కాలేదా? అర్థమైందా? బెత్షెబ ఎవరు? అహీతోపెలు యొక్క మనవరాలు. బెత్షెబ ఎవరికి? బెత్షెబ భర్త ఎవరు? ఉరియా. ఇప్పుడు ఉరియాని చంపించింది ఎవరు? దావీదు. అర్థమవుతుందా? ఇప్పుడు దావీదు ఉరియాని చంపించాడంటే తన మనవరాలకు ఎవరిని చంపినట్టు? అల్లుని చంపినట్టు. అర్థం కాలేదా మీకు? అర్థమైందా? అంటే అహీతోపెలు యొక్క మనవరాలు యొక్క భర్తను చంపించేశాడు. ఎవరు? దావీదు. కాబట్టి ఇప్పుడు దావీదు మీద పగ. ఎవరికి? అహీతోపెలు. కాబట్టి అహీతోపెలు అన్నాడు, నేను వెళ్ళి వేసేస్తాను. అప్పుడు అన్నప్పుడు హుషై, అప్పుడు అబ్షాలోము అంటాడు, అహీతోపెలు నువ్వు చెప్పింది కరెక్టే, మా నాన్న అలసిపోయి ఉంటాడు, మా నాన్న ఇదే ఉంటాడు, కృంగిపోయి ఉంటాడు, అలసి తింటాడు, నువ్వు వెళ్ళి చంపడం కరెక్టా కాదా? నువ్వు చెప్పింది కరెక్టే, అయితే ఇంకొక సలహా తీసుకుందాం అని పక్కన హుషైని పిలుస్తాడు. హుషై అని అడుగుతాడు. ఆయన పేరు హుషై. ఈ హుషై చెప్తున్న మాటలు విన్నప్పుడు నాకు గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకంటారా? ఆ హుషై అంటాడు, అబ్షాలోము చదివితే లేట్ అయిపోతుంది, కింద ఉంటుంది 3, 5, 6, 7 వచనాలు నేను చెప్తా, కథలా చెప్తాను. హుషై అంటాడు, దావీదు, అబ్షాలోము, మీ నాన్న నువ్వు అనుకున్నట్టు అలసట ఉంది, చిన్నపిల్లడు అనుకుంటున్నావేమో, 17 ఏళ్ల వయసులోనే ఒంటి చేత్తో ఎలుగుమంటిని సింహాన్ని చంపినాడు. ఎవరు? మీ నాన్న దావీదు. ఆమంతా ఆచారబాహుడైనటువంటి గొల్యాతును ఒక సింగిల్ రాయితో ఒడిసెలతో చంపినాడు. ఎవరు? మీ నాన్న. నువ్వు కన్న కొడుకు కాబట్టి అబ్షాలోమా, కాబట్టి నీకు భయపడి పరిగెత్తలా, కొడుకు కాబట్టి కొడుకును చంపితే బాగోదని చెప్పి మీ నాన్న పరిగెత్తాడు. అదవుతుందా? లేకుంటే ముక్కలు దొరుకుతాడు మీ నాన్న అంటే తిక్కలోడు అనుకుంటున్నావేమో, రాజులు సైతం భయపడేటటువంటి గొప్ప వ్యక్తి మీ నాన్న, బాల్యంలోనే రాజ్యాలు వణికిచ్చాడు మీ నాన్న అని చెప్పాడు. ఎవరు? ఉషియా. ఎవరికి? అబ్షాలోము. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఇంత బలవంతుడు, ఇంత భక్తిపరుడు, ఇంత ఆత్మీయుడు కృంగిపోయాడా లేదా? ఇంత భక్తిపరుడో, ఇంత ఆత్మీయుడో కృంగిపోయాడు, ఆత్మ నీరు గారిపోయింది, ఎండిపోయింది లేదా? ఎండిపోయింది. ఎందుకు మాట్లాడారంటే, ఒకవేళ సేవ చేయాలనుకున్న వాళ్ళు, భవిష్యత్తులో పరిచయం చేయాలనుకున్న వాళ్ళు, ప్రాముఖ్యంగా యవ్వనస్తులు, కొత్తగా దేవుడిని నమ్ముకున్న వాళ్ళు, ఇప్పుడు యవ్వన కాలంలో బాగుంటుంది, యవ్వన కాలంలో అద్భుతంగా ఉంటుంది, యవ్వన కాలంలో కొత్తగా దేవుడిని నమ్ముకున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు భక్తి కొనసాగ బాగానే ఉంటుంది. ఒక రోజు వస్తుంది ఎండిపోయే రోజు వస్తుంది, ఒక రోజు వస్తుంది కృంగిపోయే రోజు వస్తుంది, ఒక రోజు వస్తుంది అవమానం ముందు రోజు. బట్ భయపడకు, కృంగిపోకు, భయపడకు, దేవుడిని గుణపాఠం నేర్పాలనుకుంటాడు. ఏంటి ఆ పాఠం అంటే, నువ్వు ఎవరి మీద ఆధారపడకూడదు, నా మీదే ఆధారపడాలి అన్న ఉద్దేశంతోనే అవన్నీ అనుమతిస్తాడు. ఇప్పుడు దావీదుకు అవన్నీ అనుమతించాడు దేవుడు. ఎందుకు అనుమతించాడు తెలుసా? దావీదు ఒకప్పుడు ఏమన్నావు, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు అన్నాడా? ఇప్పుడు ఏమంటాడు 143లో, నువ్వు వ్యాజ్యం ఆడితే ఎవడు తట్టుకుంటాడు ప్రభువా? అర్థమవుతుందా? మీకైనా అర్థం చెప్పేది అర్థమవుతుందా? తప్పు చేయలేదనుకో మనం, ఇంత నిరూపించు అంటాం. తప్పు చేసామనుకో, ఇప్పుడు ఎందుకులే ఇవన్నీ బాగోదు అంటారా? అనమా? ఎస్, దావీదు భక్తిపరుడు, మామూలు భక్తిపరుడు కాదు. 7వ కీర్తనకు ఇలా ఉంటే 143 ప్లేట్ తిరిగిపోయింది. మీకు ఇంకొక లాజిక్ చెప్పనా? 23వ కీర్తనలో పచ్చిక గల చోట ఆయన నన్ను పరుండ చేయించున్నాడు అని అంటాడు దావీదు. గుర్తుందా? 23 తిరగేయండి, 23 తిరగేయండి, 32 కదా, 32 ఏమంటారు తెలుసా? నా ఎముకలు అదురుతున్నాయి అంటాడు. నిజం, సీరియస్. 23 ఏమంటాడు? ఆహా ఆనందం ఉంది ప్రభువా, నువ్వు నా కాపరివి, నాకేమి లేదు, నాకేం కొదవలేదు అంటాడు. 22 కాస్త తిరగేయండి, 32 ఏమంటాడు తెలుసా? నా ఎముకలు అదురుతున్నాయి, నా వల్ల కావట్లేదు అంటాడు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఒకప్పుడు నా ఆత్మీయత ఒకప్పుడు ఉండదు, ఎవ్రీడే సంతోషంగా ఉండదు. పెళ్ళైన కొత్తలో మామూలుగా ఉండదు, 1 నెల, 2 నెలలు, 3 నెలలు మామూలు లేవు, అవునా? అప్పుడు భర్త తుమ్మినా ఆనందమే, దగ్గినా ఆనందమే, అనుభవించినా కూడా ఆనందమే. ఎప్పుడు? పెళ్ళైన కొత్తలో. అదే 2-3 ఏళ్ళ తర్వాత తున్నపోతే లెక్కకుండా అని అంటారు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఆత్మీయాత్రలో వస్తాయి, అందుకని ముందే ప్రిపేర్ అయ్యి ఉండండి. ఇలా కష్టాలు వచ్చినప్పుడు ప్రిపేర్ అయ్యి ఉండాలంటే ఇంతకు ఏం కావాలన్నా అది చెప్పు నా ముందంటారా? ఇప్పుడు కింద ఉంటుంది,
ఎలా ఒక వ్యక్తి నిలబడగలడు అంటే ఇప్పుడు కింద చదువు ముగిచేస్తున్నాం, అయిపోయింది ఫైనల్. 8, 9 ప్రాముఖ్యమైనది. 8 143 కీర్తన 8 వచ్చాం. నీ యందు నేను నమ్మకం ఇచ్చి ఉన్నాను, ఉదయం నీ కృపావార్తను నాకు వినిపింపు, నీ వైపు నా మనసున నేను ఎత్తుకొని వచ్చున్నాను, నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము. యెహోవా, నేను నీ మరుగుదొచ్చి ఉన్నాను, నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపు. 10వ వచనం చాలా 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 ఇంపార్టెంట్. 10వ వచనం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కీర్తన అంతటికి గుండెకాయ ఏదంటే 10వ కీర్తన. మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎలా చెప్పగలవునా చెప్తా. కొత్త నిబంధన గ్రంథంలో అపోస్తలుడైన పౌలు ఉన్నాడే, అపోస్తలుడైన పౌలు కూడా ఇదే దావీదు గురించి ప్రస్తావిస్తాడు. ఎందుకు అలా ప్రస్తావిస్తాడంటే 143వ కీర్తనలో 10వ వచనం గుండెకాయ లాంటిది. ఎందుకు గుండెకాయ లాంటిది ఇప్పుడు చదువుతున్నాను. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ఏంటంటే అది, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. తర్వాత, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించుగాక. ఈ లైన్ చాలా బాగుంది. ఎందుకనంటే చాలా లేదండి, ప్రభువా ఎన్ని జరిగినా నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పుము ఉందా. నెంబర్ 2, సమభూమి గల దాని యందు నీ ఆత్మతో నింపి నన్ను నడిపించుము ఉందా. ఇప్పుడు నా ప్రశ్న, దావీదు తన జీవితం అంతట్లో నమ్మకంగా ఆత్మీయంగా ఎదగడానికి బతకడానికి బలమైన కారణం ఏంటంటే దేవుని చిత్తానుసారంగా బ్రతకాలి అనేది మొదటిది. 2, సమభూమి పైన దేవుని ఆత్మతో నింపబడి నడిపించబడాలని. అంటే మన ఆత్మీయతలో భవిష్యత్తులో కష్టాలు వస్తాయి, కన్నీరు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, కామెంట్లు వస్తాయి, ట్రోల్స్ చేస్తారు, గొర్రెలు అంటారు, తక్కువ కులం అంటారు, అవమానిస్తారు, గేలి చేస్తారు, భర్తే, భార్యే, పిల్లలే, రేపొద్దున ఎన్నో అవమానించినా ఇదే ఎన్నుకోవడానికి కారణం ఏంటి తెలుసా? ఆయన చిత్తం చేయాలి, ఆయన చిత్త ప్రకారం బతకాలని ఆశ. దావీదు ఎందుకున్నా అదే కష్టాల్లో కన్నీటిలో నమ్మకం ఉండగల కారణం ఏంటంటే ఆయన చిత్త ప్రకారం ప్రవర్తించాలని. నెంబర్ 2, సమభూమి యందు తన ఆత్మతో నింపబడి నడిపించబడి. నువ్వేట చెప్పగలవు ఈ మాట? ఇక్కడ ఉంది కదా, ఇది ఎక్కడ? పాత నిబంధన కదా. అపోస్తలుడైన పౌలు మొట్టమొదట చేసిన ప్రసంగం ఎక్కడుందో తెలుసా? చెప్పిన వాళ్ళకు 10 రూపాయల కారపొడి ప్యాకెట్ ఫ్రీ. అర్థం కాలేదా? అపోస్తలుడైన పౌలు మొట్టమొదట తను చేసిన ప్రసంగం ఎక్కడుందో తెలుసా? అంటే మొట్టమొదటి ప్రసంగం అంటే చాలా ప్రసంగాలు చేశాడు, అప్పటికి 10 ఏళ్ళు నేను ఆత్మీయతన. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన లూకా అనే వైద్యుడి ద్వారా అపోస్తల కార్యగ్రంథంలో పౌలు రాసిన ప్రసంగాన్ని అంతా కోట్ చేస్తాడు. ఆ ప్రసంగం ఎక్కడుందంటే అపోస్తల కార్యగ్రంథం తీస్తారా? అపోస్తల కార్యం ఇది ఒక్కటి ముగిచ్చేస్తాను. అపోస్తల కార్యగ్రంథం 13వ అధ్యాయం, అపోస్తల కార్యగ్రంథం 13వ అధ్యాయం 13:35. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివని చెప్పుచున్నాడు. 36 చాలా ఇంపార్టెంట్. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి. రైట్, దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యుద్ధకు చేర్చబడి కుళ్ళిపోయాను కానీ దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. ఈ ప్రసంగం ఎవరు చేసేది తెలుసా? అపోస్తలుడైన పౌలు చేసిన ప్రసంగం. అపోస్తలుడైన పౌలు అంతియొక్క ప్రాంతంలో ఉన్నప్పుడు సమాజ మందిరంలో చెప్తున్నటువంటి ప్రసంగం. ఏంటి ఆ ప్రసంగం అంటే, యూదులారా, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఆనాడు దావీదు కూడా దేవుని సంకల్పం చొప్పున సేవ చేసి తన తరము వారికి సేవ చేసి చనిపోయాను ఉందా. ఇప్పుడు నా ప్రశ్న, దేవుని చిత్తమే చేయాలి అని ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎన్ని కష్టాలైనా అనుభవిస్తారు. ఇప్పుడు నా పాయింట్ మీకు అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, కష్టాలు, కన్నీరు, బాధ, నిందలు, అవమానాలు వచ్చినా కూడా దాంట్లోనే నిలబడడానికి కారణం ఏంటంటే దేవుని చిత్తమే చేయాలి, దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి అన్న వాళ్ళు దాన్నే అనుకుంటారు. ఇంకా అర్థం చెప్పాలంటే, మీరు ఒక అమ్మాయిని ప్రేమించారా అనుకోండి కాసేపు, రైట్. ఒక అబ్బాయిని ప్రేమించారనుకోండి, ఆ అబ్బాయి ద్వారా కష్టాలు, తుమ్ముతాడు, వాడు తాగుతాడు, తిరుగుతాడు అని చెప్పినా కూడా వాడితోనే తిరుగుతారు. ఎందుకంటే ప్రేమించారు కదా. ప్రేమించారు కాబట్టి లేచిపోయిన వాళ్ళు లేరా? కూర్చొని పోయిన వాళ్ళు కాదు, లేచిపోయిన వాళ్ళు లేరా? మన రీసెంట్గా మా ఫ్రెండ్తో బెంగళూరులో వన్ ఆఫ్ మై ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు ఆ అమ్మాయి పెద్ద అంటే రెడ్డికి సంబంధించిన అనమాట. ఆ అమ్మాయి తక్కువ కులం అబ్బాయిని పెళ్లి చేసుకుంది అనమాట. అయితే వాళ్ళ అక్కకు ఇంకా పెళ్లి కాల. ఈ అమ్మాయి చిన్న కూతురు, ముగ్గురు ఆడబిడ్డలు, పెద్ద అక్కకు పెళ్ళి అయిపోయింది, రెండో అక్కకు పెళ్లి కాల. ఈ అమ్మాయి చిన్న వయసే, మేబీ డిగ్రీ 2nd ఇయర్ 3rd ఇయర్ అలా చదువుతుంది అనమాట. అయితే ఈ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. ఆ అబ్బాయి ఎలా ఉంటాడు? నల్ల చింతపల్లి లెక్క ఉంటాడు. ఆ అమ్మాయి ఎలా ఉంటుందని చందమామ లెక్క ఉంటుంది, తెల్లగా ఉంటుంది. ఈ అబ్బాయి ఎలా ఉంటాడు? నల్లగా ఉంటాడు. మొత్తానికైతే ఇద్దరు ప్రేమించిన తర్వాత లేచిపోయి. అయితే ఇప్పుడు మధ్యలో అక్కకు పెళ్లి కాల. ఇప్పుడు అక్కకు పెళ్లి సంబంధం చూసినప్పుడు అడుగుతారు కదా, మీరు ఎంతమంది, మీరు తోడబుట్టినోళ్ళు అని అడుగుతారా? అప్పుడు చిన్న అమ్మాయికి ముందే పెళ్ళి అయిపోయిందంటే బిడ్డను ఎవరు ఇస్తారా? వీళ్ళ కుటుంబం ఇట్టాడి తీర్పు తీరుస్తా. అయితే ఇప్పుడు ఈ చిన్న అమ్మాయి బెంగళూరులో జాబ్ చేస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ప్లేస్లో మీరుంటే
జనరల్గా అప్పుడప్పుడన్నా అరే నా తల్లిదండ్రుని ఈ ఆవేశంలో పడి పెళ్లి చేసుకొని వచ్చాను, మా అక్కకు నా వద్ద చెడ్డ పేరు కదా, నా తల్లిదండ్రులు చెడ్డ పేరు కదా అనే ఆలోచన వస్తుందా రాదా? వస్తా రాదా? ఆ అమ్మాయి 0.1% కూడా ఆలోచించంట వాళ్ళ అమ్మ గురించి. ఎవరి గురించి ఆలోచన తెలుసా? ఆ నలసింతపండు గురించి ఆలోచించదంట. ఎందుకు చెప్పండి? ప్రేమించింది కాబట్టి. ఎందుకు విషయం చెప్పానంటే, ఎప్పుడైతే మనం ఒక వ్యక్తిని, ఒక పర్సన్ ప్రేమిస్తామో, దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తామో, కష్టాలు, నిందలు, బాధలు తట్టుకుంటాం. దేవుణ్ణి ఎక్కువ ప్రేమించండి. దేవుని చిత్తానికి కొరకే ఎదురు చూడండి. దేవుని చిత్తమే చేయాలనే కసి ఉంటే ఇవి ఏవి కనపడవు. కుటుంబాల్లో భర్త భార్య మధ్య, పిల్లల మధ్య, సేవలో, పరిచర్యలో ఏం పట్టించుకోగలరు. గొప్ప గొప్ప దైవజనులు, ఈ ప్రపంచంలో విమర్శింపబడిన దైవజనుడు ఎవరు లేరు. ప్రతి ఒక్కరిని విమర్శించారు. యేసుక్రీస్తు, మీకు మాట చెప్పనా, యేసుక్రీస్తు పొగిడిన సేవకుడు ఎవరు? యేసుక్రీస్తు ఈ సేవకుడు గొప్పోడండి, ఇతనిలా ఎవరు సేవ చేయలేదు, ఇతడు మించిన గొప్పోడుగా పుట్టలేదు అని ఎవరిని? ఏ సేవకుడు? ఆ సేవకుడు. సరే, ఇంకా క్లూ ఇస్తాను. ఇంతవరకు పుట్టినటువంటి స్త్రీలు కనిన వారన్నట్లో, స్త్రీలు కనిన వారన్నట్లో బాప్తిస్మ ఇచ్చే యోహాను లాంటి వాళ్ళు ఇంకా పుట్టలేదు అన్నాడు. అంత గొప్ప సేవ చేశాడు. ఎన్నేళ్ళు సేవ చేశాడు తెలుసా? 6 నెలలు మాత్రమే చేశారు. ఎవరైనా బాప్తిస్మ ఇచ్చే యోహాను ఎవరు పొగిడారు? ఆయన యేసుక్రీస్తు పొగిడాడు. మరి బాప్తిస్మ ఇచ్చే యోహాను 6 నెలలు సేవ చేశాడు, మళ్ళీ చనిపోయాడు. కారణం ఏంటి తెలుసా? ఏ రోజు తలకాయ తీసి ప్లేట్లో పెట్టాడు. ఎందుకు ఈ చెప్పానంటే, యథార్థంగా సేవ చేస్తే, నమ్మకంగా సేవ చేస్తే, నువ్వు దేవుని కొరకే బతకాలనుకుంటే తప్పకుండా నిందల గుండా వెళ్ళాలి, తప్పకుండా అవమానాల గుండా వెళ్ళాలి. సో కాబట్టి భయపడద్దు. నువ్వు చేయాల్సిందల్లా నీ మనసులో అనుకోవాల్సింది ఏంటంటే, ఎన్ని రాని ప్రభువా నీ చిత్తమే చేస్తాను, నీ చిత్తమే చేస్తాను అనే తీర్మానం చేసుకోండి. ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు మీ కుటుంబాల్లో, మీ బిడ్డలను బట్టో, భార్యను బట్టో, భర్తను బట్టో అవమానాలు గుండా వెళ్తున్నా, నిందలు గుండా వెళ్తున్నా, ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తున్నా, ఎండిపోయినట్లు అనిపించిన, కృంగిపోయినట్లు అనిపించిన, ఒక్కటే లక్ష్యం పెట్టుకో. ఏంటో తెలుసా? నేను నీ చిత్తమే చేయాలి. ఒకరోజు వస్తుంది, నేను తిరిగి లేవనెత్తబడతా. దావీదు కూడా తిరిగి లేవనెత్తబడ్డాడు. తిరిగి అబ్షాలోంతో అనుకున్నాడు, అబ్షాలోం చనిపోయాడు. తిరిగి మళ్ళీ రాజ్యానికి వచ్చాడు. రాజ్యానికి వచ్చిన తర్వాత అబ్షాలోం, దావీదు తిరిగి రాజ్యాన్ని పొందుకున్న తర్వాత మీకు గుర్తుందా మిత్రమా? మీకు అసలైన విషయం చెప్పడం మర్చిపోయా. దావీదు ఎందుకు నీ చిత్తమే చేయాలి ప్రభు అన్నాడు తెలుసా? ఇమాజిన్ చేసుకోండి కాసేపు. దావీదు చనిపోయింటే, అబ్షాలోం తరుముతున్నప్పుడు సొలొమోను కట్టాల్సిన మందిరానికి బంగారం, వెండి వచ్చేదా? మీకు అన్న అర్థందా? సొలొమోను కట్టబోయే మందిరానికి బంగారాన్ని, వెండిని, ఆస్తిని సమకూర్చింది ఎవరు తెలుసా? దావీదే. ఆ మందిరం ఎలా కట్టాలో, ఎలా నిర్మించాలో ఈ విషయాలన్నీ చెప్పింది ఎవరు తెలుసా? దావీదే. ఈ దావీదు ప్రణాళిక వేయకపోతే సొలొమోను కట్టేవాడా? నీకేమన్నా అర్థందా? అందుకనే నీ చిత్త ప్రకారం బతకడానికి కృప నీ ప్రభువా, సమభూమికలపై నన్ను నడిపించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. తిరిగి దావీదు రాజ్యానికి వచ్చాడు, రాజు అయ్యాడు. అద్భుతంగా మందిరానికి కావాల్సినటువంటి వెండి, బంగారాన్ని, ఆస్తిని సమకూర్చాడు. సమకూర్చడం మాత్రమే కాదు, పెద్దలందరితో మాట్లాడాడు. మందిరం ఎలా కట్టాలి, భవిష్యత్తు ఎలా ఉండాలని, ఆరాధన క్రమాన్ని, పెద్దల క్రమాన్ని, ఆరాధన క్రమాన్ని అంతటి నిర్మించాడు. ఎవరు తెలుసా? దావీదు. ఒకవేళ చనిపోయింటే ఎందుకు మాడతానంటే, ఆయన చిత్త ప్రకారం చేయాలని గురి పెట్టుకో. ఎవ్వరు నేనేం చేయలేడు, నీ ఇంటి వారే నేనేం చేయలేరు. అది ఎప్పుడు మర్చిపో. ఎప్పుడైతే ఆయన చిత్తానికి బయటికి వెళ్ళిపోతావో భయం, ఆందోళన, కలవరం. ఇప్పుడైనా ప్రార్థన చేయి. ఒకవేళ సేవకులు కానీ, కుటుంబాల్లో తల్లి కానీ, తండ్రి కానీ, భర్త కానీ, భార్య కానీ, ఎవరైనా సరే, అన్నా నువ్వు చెప్పింది కరెక్టే, ఎండిపోయానన్నా, నిరాశలో ఉన్నాన్నా, కురిగిపోయానన్నా, నా వల్ల కావట్లేదన్నా, అయితే అడుగు ప్రభువా నీ చిత్తం చేయి, నీ చిత్తమే ప్రకారం నన్ను నడిపించు, నీ ఆత్మతో నింపి సమభూమి పైన నన్ను నడిపించు. నా భర్త సపోర్ట్ చేయట్లా, నా భార్య సపోర్ట్ చేయట్లా, నా పిల్లలు సపోర్ట్ చేయట్లా, సేవకు సహకరించట్లా, పరిచయం సహకరించట్లా, మందిరానికి వెళ్ళని ఇవ్వట్లేదు. నాకు ఒక తల్లి ఫోన్ చేసిందండి అనంతపురం నుంచి. చాలా బాధేసింది. మా చర్చిలో కొంతమందికి పంచుకొని అయిన మాట. ఆ తల్లి వాళ్ళ భర్త బైబిల్ చదివితే కొడతాడంట. వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు లేడీస్ కొంతమంది టువాల, పావడ పట్టుకెళ్తారు కదా. అబ్బాయిలు అంటే అట్ట పోయేస్తారు, ఇట్ట వచ్చేస్తారులే, అవునా? అబ్బాయిలు అంటే బయట పోసుకుంటారు, ఎట పడితే అట్ట వస్తారు. కానీ అమ్మాయిలు జనరల్గా వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు చక్కగా బట్టలు తీసుకెళ్తారు, టువాల్ కానీ, నైటీ కానీ, సంథింగ్ వేసుకొని మళ్ళీ వాష్రూమ్ స్నాన్ చేసి వస్తారు. మా వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు ఆ బట్టలు తీసుకునే ఆ బట్టల్లో బైబిల్ పట్టుకెళ్తుంది. బైబిల్ పట్టుకెళ్ళి బాత్రూంలో బైబిల్ చదువుతుందంట. ఎందుకు తెలుసా? భర్తకు తెలిసే కొడతాడని. ఆ తల్లి నాకు ఆడియో రికార్డు పెట్టింది. అన్న ఇది నా పరిస్థితి, అలా చెప్పి నా భర్త కొడతాడన్న బైబిల్ చదివితే, అందుకని బాత్రూంలోకి వెళ్ళి బైబిల్ చదువుతున్నానన్న, కానీ నా భర్త మంచోడు అన్నావు అంటుందామా. ఏంటట? భర్త మంచోడు అంట. ఇలా చాలామంది బైబిల్ కూడా చదవని అట్లా, ప్రార్థన కూడా చేసుకునే అట్లా, అలా సపోర్ట్ చేయని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒకవేళ ఈ వాక్యాన్ని వాళ్ళు ఎవరైనా సరే, మీ భర్త, భార్య, పిల్లలు సపోర్ట్ చేయకపోతే ప్రభుని అడగండి. ఏమని? ప్రభువా నీ చిత్త ప్రకారం చేసే కృపను నాకు ఇవ్వు, నన్ను నిలబెట్టు. నా భవిష్యత్తు ఏంటో నాకు తెలియదు, అవమానాలు, నిందలు వస్తాయని నాకు తెలుసు, కానీ తట్టుకునే కృపను, శక్తిని నాకు ఇవ్వు. అలాగే మై ఫ్రెండ్స్, మిగిలిన హోరేబు మినిస్ట్రీస్ పరిచర్య భవిష్యత్తులో ఎన్నొచ్చినా తట్టుకునే కృప
ఆయన శక్తితో, ఆయన ఆత్మతో సమభూమి పైన నడిపించే కృప మన మందిరానికి వెళ్ళని ప్రార్థన చేద్దామా? వద్దా? చేద్దాం. కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృపగలైన దయగల మా దేవా, నాయనా మా పితరులు దావీదు మహాభక్తిపరుడు. ఎంత భక్తిపరుడు అంటే, ఒకవేళ ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి మీకు ఏ రాజు కావాలంటే దావీదు అంటారు. 2000 సంవత్సరాల కిందట ఈ భూమి మీద నువ్వు జన్మించినప్పుడు దావీదు కుమారుడుగా పిలువబడ్డావు. అంత గొప్ప భక్తిపరుడు దావీదు. వేల సైన్యానికి రాజు, అధిపతి, ఒకప్పుడు ధైర్యవంతుడు, ఆత్మీయుడు, భక్తిపరుడు, కీర్తనకారుడు, అద్భుతమైన వ్యక్తి. అలాంటి ఆత్మీయుడు పడిపోయాడు, జారిపోయాడు, కృంగిపోయాడు, నీరు గారిపోయాడు. అయ్యా, కాలం మారుతున్న కొద్ది దావీదు నీ చిత్తంలో నిలబడగలిగాడు. అలాగే నాయన ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ 10 ఏళ్ళు నీ రెక్కల చాట కాచి కాపాడావు. మిగిలిన శేష జీవితం అంతా ఈ పరిచర్యను కాపాడమని, సంరక్షించమని, నడిపించమని, నీ నామాన్ని మహిమ పొందుకున్నామని కోరుకుంటున్నామయ్యా. అలాగే నాయన ఈ వాక్యాన్ని వినడానికి వచ్చిన మొదటి దినాన ఈ కూడికకు వచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకో. వారి కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య, బిడ్డల మధ్య నిందలు, అవమానాలు, శ్రమలు, కష్టాలు వస్తున్నాయని భయముతో, బాధతో ఉన్న బిడ్డలు ప్రభువా నీ చిత్తమే చేయాలని, ఆత్మతో నింపబడి సమభూమిపై నీ బిడ్డలు నడిపింపబడాలని అట్టి కృపనివ్వమని, నీ నామాన్ని మహిమ పొందుకున్నామని, నీ చిత్తమే జరిగించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.